अनेक प्रकारर परित्राणर कथा कहा जाइछे। मु आपण मानकु चारि गोटी परित्राण संबंधरे कहिबाको चाहुछि। నేను మిమ్మలను ఈ సమయంలో 4 రక్షణను గురించి చెప్పడానికి ఆశిస్తున్నాను। परित्राणर विशेषता कोन बोली कहिले बिना परित्राण रे आमे ईश्वरको राज्य रे स्थान पाई परिबा नाही। రక్షణకున్న గొప్పతనం ఏంటంటే రక్షణ లేకుండా మనము దేవుని రాజ్యములో ప్రవేశించలేము। ప్రభుకు నామरो धन्यवाद हेउ। ప్రభు నామానికి స్తుతి కలుగును గాక। బైబిలର 4 गोटी नूतन नियमर परित्राण एही प्रकार होते। పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలో 4 రకాల రక్షణను గురించి రాయబడింది। प्रथम हेला पापरु परित्राण। మొదటిది పాపము నుండి రక్షణ పొందుకొనుట। ఈ परित्राण సంబంధరే ఆమె కేతిక స్థానరే देखो। ఈ యొక్క రక్షణను గురించి అనేక స్థలాల్లో బైబిల్లో మనం చూడగలం। एथि पई प्रभु येशू ख्रीष्ट आसिले। దీని కోసమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు। మాథ్యూ 1:21 పదరే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో ఈ ప్రకార లేఖా अछि। ఇలాగున రాయబడి ఉన్నది, से आसीबे आम मानकर समस्त అధ్యాయము 21వ వచనంలో రాయబడింది, प्रभु येशू ख्रीष्ट आसीबे से समस्त मनुष्य को समस्त पापरु परित्राण करिबा पय आसीबे। సర్వ మానవులందరూ కూడా వారి పాపము నుండి విమోచించడానికి యేసు ప్రభువు వచ్చునని రాయబడి ఉన్నది। एहा हेला प्रथम परित्राण। ఇది మొదటి రక్షణ అయి ఉన్నది। आमे देखो लूक चाहारो 19 अध्यायर 9 पदरे లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనములో जेतेबेले जक्ष मन परिवर्तन कले यीशु कहिले एई गृहरे परित्राण उपस्थित। జక్కయ్య మారు మనసు పొందినందుకు యేసు ప్రభు ఏమన్నారంటే నేడు ఈ యొక్క ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది। से मन परिवर्तन करिबा मात्रके परित्राण पाइले। ఆయన మారు మనసు పొందిన వెంటనే రక్షణ పొందుకున్నాడు। 8 पदरे से एपरि कहंती 8వ వచనములో ఇలాగ రాయబడి ఉన్నది, हे प्रभु मोर संपत्तिर अर्धेक मु दरिद्र मानको दान करूअछि। ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగము నేను బీదలకు పంచి పెడతాను। जदि अन्याय ने किछि नै थाए 4 गुण रे फेराई देउछि। ఒకవేళ అన్యాయముగా ఏమైనా తీసుకొచ్చే నేను 4 రెట్లుగా వాడిని తిరిగి ఇచ్చేస్తాను। प्रभु को लोक माने దేవుని ప్రజలారా, एई कर्म परित्राणर एक विशेष भूमिका निभाई थाए। ఈ యొక్క కార్యము రక్షణ పొందడానికి ఒక ప్రాథమికమైన ఒక స్థానాన్ని आमे माने సంతరించుకుంది। अनेक समय पाप स्वीकार करिथाओ। మనము అనేక సందర్భాల్లో పాపాలను మనం ఒప్పుకుంటాం, किंतु आमे माने अन्य प्रति जदि अन्याय करियछु ताहार समाधान करि न थाओ। కానీ ఇతరుల పట్ల ఏదైనా మనం అన్యాయం చేసినప్పుడు వారితో మనం సమాధాన పడకుండా ఉంటాం। एठारे स्पष्ट भावरे यीशु कहउछंती। ఇక్కడ యేసు ప్రభువారు స్పష్టముగా చెప్తున్నారు। आ लूक 19:8 रे लेखा अछि। లూకా సువార్త 19:8వ వచనం రాయబడి ఉన్నది, जक्ष ठिया होई की प्रभु को कहिले జక్కయ్య నిలబడి ప్రభుతో చెప్తున్నారు, हे प्रभु देखंतु ఇదిగో ప్రభువా చూడుడి, मोर संपत्तिर अर्धेक मु दरिद्र मानको दान करूअछि। నా ఆస్తిలో సగమ భాగము బీదలకు ఇచ్చిస్తున్నాను। आउ जदि अन्याय रे बोली गोटे शब्द लेखा अछि। తర్వాత అన్యాయముతో అనే ఒక పదం రాయబడింది। ता माने से किछि किछि अन्याय ने आनिथिले। అంటే కొన్ని ఆయన సంపాదించిన వాటిని అన్యాయముతో సంపాదించాడు। सुनंतु ईश्वरंग लोक माने దేవుని ప్రజలారా వినండి, जदि आपण अन्याय करूछंती మీరు ఒకవేళ అన్యాయము చేస్తుంటే आपण परित्राण पाई नहंती। మీరు రక్షణ పొందలేదు। आपण हुए तो वाक्य जानिछंती। ఒకవేళ వాక్యం మీరు ఎరిగి ఉండవచ్చు, हुए तो आपण चर्च जाउछंती। ఒకవేళ మీరు చర్చికి వెళ్ళవచ్చు, हुए तो आपण गीत आराधना सब करूछंती। ఒకవేళ మీరు పాటలు పాడవచ్చు, ప్రభువును స్తుతిస్తూ ఉండవచ్చు। जदि आपण अन्याय करिबारु फेरी नहंती ఒకవేళ మీరు అన్యాయము నుండి కానీ తిరగకపోతే परित्राण मिलिबो नाही। రక్షణ దొరకదు। जक्ष जने
अन्याय करिबा लोक थिला జక్కయ్య ఒక అన్యాయస్తుడుగా రాయబడి ఉన్నది किंतु से जणे प्रधान करग्राही थिला ఎందుకనగా ఒక ప్రధాన సుంకరి అని రాయబడింది तारो चाकिरीर अधिकारर बलरे अनेकंकु से अन्याय करिथिला తన యొక్క ఉద్యోగములో అధికారముతో అనేకులకు అన్యాయం చేశాడు से कहूची मु 4 गुणरे फेराई देउछि ఆయన అంటుండే 4 రెట్లుగా 4 గుంతలుగా తిరిగి విచ్చేస్తాను నేను आसी अनेक अन्याय करिकी चालुछंती मंडली रे ఈనాడు సంఘములో అనేక మంది అన్యాయముతో నడుస్తున్నారు अन्याय न करिबा लोक माने आमे केते लोक अछु అన్యాయము చేయని వారు మనం ఎంతమంది ఉన్నాము प्रभु को लोक माने దేవుని ప్రజలారా परमेश्वर ताहा देखिबा पई चाहंती దేవుడు దాన్ని చూడడానికి ఇష్టపడుతున్నాడు आदि प्रभु को गृह रे बहुत अन्याय हेउछि ఈనాడు దేవుని యొక్క ఇంటిలో అనగా సంఘములో చాలా అన్యాయం జరుగుతున్నాయి अन्याय कला परे विवेक आघात करू नाही వారు అన్యాయం చేసిన తర్వాత వారి మనస్సాక్షి మాత్రం కూడా నొప్పించడం లేదు विवेकर काम कोनते మనస్సాక్షి యొక్క పని ఏంటంటే न्याय अन्यायर दोष से हमको जणाए ఏది న్యాయమో అన్యాయమో అది తప్పు అనే విషయాన్ని ఆరోపణ చేస్తుంది प्रभु को नाम महिमा हेउ దేవుని నామానికి మహిమ కలుగును గాక जने व्यक्ति से जेते पुराना क्रिश्चियन हेउ ना कहिकी ఒక వ్యక్తి ఎంత పాత క్రైస్తవుడు అయినప్పటికీ जदि निजर अन्याय को जानी पारु नाही ఆయన చేసిన అన్యాయము కానీ తెలుసుకోలేని స్థితిలో ఉంటే जदि से अन्याय रु फेरी आसुनाय అన్యాయము నుండి ఆయన తిరిగి దేవుని యొద్దకు రాకపోతే पेंटिकॉस्टल हेई पारे ఆయన పెంటికస్టల్ కావచ్చు से पास्टर हेई पारे ఆయన పాస్టర్ గారు కావచ్చు से बिशप हेई पारे ఆయన బిషప్ అయి ఉండొచ్చు से बड़ो स्पीकर हेई पारे పెద్ద ప్రసంగికుడు అయి ఉండొచ్చు से बड़ो लीडर हेई पारे గొప్ప నాయకుడు అయి ఉండవచ్చు परित्राण पाई नाही ఆయన రక్షణ పొందలేదు एणु प्रभु को लोक माने కనుక దేవుని ప్రజలారా आमे समीक्षा करिबा दरकार మనం పరీక్షించవలసిన అవసరత ఉంది आमे कहारी अन्याय तो करी ना हो మనం ఇతరులకు ఎవరికి అన్యాయం చేయలేదు కదా अन्याय करिबा लोक माने అన్యాయం చేసేవారు से जाय अन्याय रु फेरिबे नाही ఎంతవరకు అయితే అన్యాయం నుండి తిరిగి రారో आ अन्याय रो समाधान करिबे नाही అన్యాయాన్ని వారి పరిష్కారం చేయరో परित्राण पाइबे नाही వారు రక్షణ పొందలేరు परित्राण पाइबे नाही రక్షణ పొందలేరు बाइबल रे अनेक घटना अछि పరిశుద్ధ గ్రంథంలో అనేక సంఘటనలు ఉన్నాయి अन्याय करिबा लोक माने बहुत अछंती అన్యాయం చేసిన వారు చాలా మంది ఉన్నారు सेमानकर दशा बहुत दुर्दशा घटिछि వారి యొక్క చివరి దశ చాలా దీనంగా మారిపోయింది सेमाने अभिशप्त होइछंती వారు శపించబడ్డారు सेमाने आशीर्वाद पाई नाहंती వారు ఆస్వాదించబడలేదు एणु सावधान हेबा आवश्यक కనుక మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది जेतु आम परमेश्वरंकर दृष्टि सर्वत्र रही अछि ఎందుకనగా మన దేవుని యొక్క కనుదృష్టి అందరి మీద ఉన్నది एणु प्रभु को लोक माने सावधान కనుక దేవుని ప్రజలారా జాగ్రత్త केही कहारी अन्याय करिवार साहस न करू ఇతరులకు అన్యాయం చేయడానికి మాత్రం ధైర్యం తెచ్చుకోవద్దు बेले बेले केही कहारी सहित शत्रुता रखिकी चलिछंती కొన్ని సందర్భాల్లో ఒకరు మరొక వ్యక్తితో శత్రుత్వం కలిగి ఉంటారు आओ प्रभु को सेवा उपासना भी करूछंती అలా ఉండి కూడా పరిచర్య సేవను ముందుకు సాగుతూ ఉంటారు केही कहारी जमी घर संपत्ति हड़पी नेछंती కొంతమంది ఇతరుల యొక్క పొలమును ఇల్లు కూడా దోచుకుంటారు केही कहारी पैसा बोध खाई चुपचाप बसी जाइछंती మరి కొంతమంది ఇతరుల డబ్బులు తినేసి మౌనంగా కూర్చుంటారు केही कहारी अन्य घरर झियो को बहु करी आनिकी ता सहित अन्याय करूछंती మరి కొంతమంది ఇతరుల యొక్క ఇంట్లో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి వారితో అన్యాయం చేస్తుంటారు केही संस्था भीतर रही अन्याय करूछंती మరి కొంతమంది సంస్థలో పని చేస్తూ అన్యాయం చేస్తుంటారు केही संस्था रे बालक मानकु दरमा देबारे अन्याय మరి करूछंती కొంతమంది పాస్టర్లకి జీతం ఇవ్వకుండా ఇబ్బంది కలిగిస్తుంటారు प्रभु को लोक माने सावधान దేవుని ప్రజలారా జాగ్రత్త जदि आपण अन्यायर प्रतिकार करि नाहंती ఒకవేళ అన్యాయానికి సంబంధించిన ప్రతీకారము చేయకపోతే आपणको परित्राण नाही మీకు రక్షణ కలుగదు एणु सावधान కనుక జాగ్రత్త जेते बेले से 4 गुण फेराई देबाकू लागिला ఎప్పుడైతే 4 రెట్లుగా ఆయన తిరిగి ఇచ్చేశాడో ताहाको परित्राण मिलिला ఆయనకు రక్షణ దొరికింది प्रभु को नामर धन्यवाद हेउ ప్రభు నామానికి స్తుతి కలుగును గాక यीशु कहले आसी ए गृह रे परित्राण उपस्थित యేసు ప్రభు అన్నారు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది मोर कहिबार भाव कोन నేను చెప్పే అంశం ఏంటంటే अनेक समय रे आमे गिरजा उपासना करिकी भाबु आमे परित्राण पाई जाइछु చాలా సందర్భాల్లో మనం చర్చిలకు వెళ్ళి ప్రార్థన చేస్తూ
మనం రక్షణ పొంది ఉన్నాం అనుకుంటాం. ప్రేరిତ 10 ଅଧ୍ୟାୟରେ ଆମେ ଦେଖୁଛୁ అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మనం చూడగలము. ଜଣେ ବ୍ୟକ୍ତି 5 ବିଷୟର ଅଧିକାରୀ ଥିଲା କିନ୍ତୁ ପରିତ୍ରାଣ ପାଇ ନାହିଁ. ఒక వ్యక్తి 5 విషయములలో అధికారము కలిగి ఉన్నాడు కానీ రక్షణ మాత్రం పొందలేదు. ସେ ହେଲେ କର୍ଣ୍ଣିଲିୟ. ఆయన కొర్నేలియు. ସେ ଜଣେ ଭକ୍ତ ଥିଲା అతడు ఒక భక్తి పరుడు କିନ୍ତୁ ପରିତ୍ରାଣ ପାଇ ନଥିଲା. కానీ అతనికి రక్షణ లేదు. ସେ ସପରିବାର ପ୍ରଭୁଙ୍କୁ ଭୟ କରୁଥିଲା. ఆయన తన కుటుంబంతో కలిసి దేవునికి భయపడేవాడు. ଏହା ତାର ଦ୍ୱିତୀୟ ବିଶେଷତା. ఇది ఆయనలో ఉన్న రెండో చాలా ప్రముఖమైన విషయం. ତାର ପରିବାର ସମସ୍ତେ ପ୍ରଭୁଙ୍କୁ ଭୟ କରୁଥିଲେ. తన కుటుంబ సభ్యులందరూ కూడా దేవునికి భయపడేవారు. ସମସ୍ତେ ପ୍ରଭୁଙ୍କୁ ଭୟ କରୁଥିଲେ. అందరూ దేవుని యందు భక్తి కలిగి జీవించేవారు. ପ୍ରଭୁଙ୍କୁ ଭୟ କରିବା ଲୋକମାନେ ଚୋରି, ପାପ, ବ୍ୟଭିଚାରୀ, ଦୁର୍ନୀତି କରନ୍ତି ନାହିଁ. దేవునికి భయపడిన వారు దొంగతనం, అబద్ధం, మోసం, వ్యభిచారము చేయరు. ତାମାନେ ଏମାନେ ଧାର୍ମିକ ଜୀବନ ଯାପନ କରୁଥିଲେ. అనగా వీరు నీతి కలిగి జీవించిన వారని అర్థం. ଏମିତି ଲୋକକୁ ଦେଖିଲେ ଲାଗିବ ଏମାନେ ବୋଧେ ପରିତ୍ରାଣ ପାଇଥିବେ. వారిని చూచిన వెంటనే మనకేమనిపిస్తుంది అంటే వీరు రక్షణ పొంది ఉన్నారేమో అని. କିନ୍ତୁ ବାଇବଲ ଏହା କହୁଛି కానీ బైబిల్ మనకేం చెప్తుందంటే ଏମାନେ ପରିତ୍ରାଣ ପାଇନଥିଲେ. వారు రక్షణ పొందుకోలేదు. ଆଉ ତୃତୀୟ ବିଶେଷତା କଣ ଥିଲା? మూడో చాలా ప్రముఖమైన విషయం ఏంటి? ସେମାନେ ବହୁତ ଦାନ ଦେଉଥିଲେ వారు బహుగా దానము చేసేవారు କିନ୍ତୁ ପରିତ୍ରାଣ ମିଳିନଥିଲା. కానీ రక్షణ వారికి దొరకలేదు. ବେଳେ ବେଳେ କେହି ବହୁତ ଦାନ ଦେଇକି ଭାବନ୍ତି ଆମେ ସ୍ୱର୍ଗ ପାଇଯିବୁ. కొన్ని సందర్భాల్లో ఏమనుకుంటారంటే నేను చాలా ఎక్కువ కానుకలు ఇస్తున్నాను కాబట్టి పరలోకం వెళ్ళిపోతాం. ଦାନ ସହିତ ପରିତ୍ରାଣର ସମ୍ପର୍କ ନାହିଁ. పిల్లలు మనం ఇచ్చే కానుకతో మనం పొందుకున్న రక్షణతో సంబంధం లేదు. ଦାନ ଦେବା ଭଲ ବିଷୟ ଅଟେ కానుకలు ఇవ్వడం మంచి విషయమే. କିନ୍ତୁ ପରିତ୍ରାଣ ଏକ ସ୍ୱତନ୍ତ୍ର ଅନୁଭୂତି ପାଇବା ଦରକାର. అయితే రక్షణ అనేది వ్యక్తిగతముగా స్వేచ్ఛగా అనుభవపూర్వంగా తెలుసుకోవాలి. କର୍ଣ୍ଣିଲିୟଙ୍କର ଚତୁର୍ଥ ବିଶେଷତା ଥିଲା కొర్నేలియు వద్ద ఉన్న నాలుగో ప్రముఖమైనది ఏంటంటే ସେ ସର୍ବଦା ପ୍ରାର୍ଥନା କରୁଥିଲେ. అతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు. ଆଉ ତାଙ୍କର ପଞ୍ଚମ ବିଶେଷତା ଥିଲା ఆయనలో ఉన్న ఐదో ప్రముఖ విషయం ఏంటంటే ସେ ପ୍ରଭୁଙ୍କ ଦର୍ଶନ ମଧ୍ୟ ପାଇଥିଲେ. దేవుని యొక్క దర్శనము కూడా కలిగి ఉన్నవాడు. ଦୂତଙ୍କୁ ଦେଖିଥିଲେ దూతను చూచినవాడు କିନ୍ତୁ ପରିତ୍ରାଣ ପାଇନାହାନ୍ତି. కానీ రక్షణ పొందలేదు. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా, ମୁଁ ଆପଣମାନଙ୍କୁ କହିବାକୁ ଚାହେଁ నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే ଜଣେ ଦାନ ଦେଇ ପ୍ରାର୍ଥନା କରି ଭକ୍ତ ପରି ଦେଖାଯାଏ, ଈଶ୍ୱରକୁ ଭୟ କରିକି ମଧ୍ୟ ପରିତ୍ରାଣ ଯଦି ପାଉନାହିଁ ତାମାନେ କେତେ ସାବଧାନ ହେବାର ବିଷୟ. ఒక వ్యక్తి భక్తి కలిగి ప్రార్థన చేస్తూ కానుకలు ఇస్తూ కుటుంబంతో కలిసి దేవుని వ్యాప్తి కలిగి దేవుని దర్శనము కలిగి ఉన్నా సరే రక్షణ పొందకపోతే ఆ రక్షణను గురించి మనం ఎంత జాగ్రత్త కలిగి ఉంటారో ఊహించండి. ତାମାନେ ପରିତ୍ରାଣ ଗୋଟିଏ ଅଲଗା ଅନୁଭୂତି ଅଟେ. అంటే రక్షణ అనేది ఒక భిన్నమైన ప్రత్యేకమైన అనుభూతి అని అర్థం. ଏଣୁ ମୁଁ ଆପଣଙ୍କୁ କହିବା ପାଇଁ ଚାହୁଁଅଛି కనుక నేను మీకు చెప్పబోతున్న విషయం ఏంటంటే ଆପଣ ଯଦି ଦାନ ଦେବା ଲୋକ ଅଟନ୍ତି, ఒకవేళ మీరు కానుక ఇచ్చేవారు ଆପଣ కావచ్చు, ପ୍ରାର୍ଥନା କରିବା ଲୋକ ଅଟନ୍ତି, మీరు ప్రార్థించే వ్యక్తి కావచ్చు, ଆପଣ ବହୁତ ପ୍ରଭୁଙ୍କ ଭୟ ଭକ୍ତି କରନ୍ତି, దేవుని యందు భక్తి కలిగిన వ్యక్తి కావచ్చు, ତାର ଅର୍ଥ ନୁହଁ ଆପଣ ପରିତ୍ରାଣ ପାଇଛନ୍ତି. అలా ఉన్నంత మాత్రాన మీరు రక్షణ పొందుకున్న అర్థం కాదు. ଆପଣ ପରିତ୍ରାଣ ପାଇଛନ୍ତି କି? మీరు రక్షణ పొంది ఉన్నారా? ଆପଣଙ୍କୁ ତାହାର ସୁନିଶ୍ଚିତତା ରହିବା ଦରକାର. దాని యొక్క దృఢమైన నిశ్చయత నువ్వు కలిగి ఉండాలి. ହଁ ମୁଁ ପରିତ୍ରାଣ ପାଇଛି. అవును, నేను రక్షణ పొంది ఉన్నాను. କେହି ଏପରି ଶିକ୍ଷାରେ ସ୍ଥିର ଅଛନ୍ତି, కొంతమంది ఇటువంటి యొక్క బోధలో స్థిరపడిపోయారు. କେବଳ ବିଶ୍ୱାସ କଲେ ପରିତ୍ରାଣ ମିଳିବ, మనం విశ్వసిస్తే చాలు మన రక్షణ పొందుకుంటాము. ତାହା ଅର୍ଧ ସତ୍ୟ ଅଟେ. అది సకము సత్యము. କେବଳ ବିଶ୍ୱାସ କଲେ ପରିତ୍ରାଣ ମିଳେ ନାହିଁ. విశ్వసించినంత మాత్రాన రక్షణ కలుగదు. ଯଦି କେବଳ ବିଶ୍ୱାସରେ ପରିତ୍ରାଣ ମିଳିଥାନ୍ତା, ఒకవేళ కేవలం విశ్వాసములోనే రక్షణ ఉంటే ତାହେଲେ ସମସ୍ତ ଭୂତମାନେ ପରିତ୍ରାଣ ପାଇଯାଇଥାନ୍ତେ. మిగిలిన దయ్యాలన్నీ కూడా రక్షణ పొంది ఉండేవారు. ଯାକୋବ 2:19 ପଦ ଆମେ ଦେଖୁ, యాకోబు 2:19 మనం చూడగలము. ସେଠାରେ ଏପରି ଲେଖା ଅଛି, అక్కడ ఇలాగున రాయబడి ఉన్నది, ଭୂତମାନେ ବିଶ୍ୱାସ କରି ଥରହର ହୁଅନ୍ତି.
దయ్యాలు దేవుని యందు విశ్వసించి గడగడ వణుకుచున్నవని କିନ୍ତୁ రాయబడింది. ସେମାନେ ପରିତ୍ରାଣ ପାଇନାହାନ୍ତି. కానీ అవి ఏమాత్రం కూడా రక్షణ పొందలేదు. ବିଶ୍ୱାସ କରିବା ମାତ୍ରକେ ପରିତ୍ରାଣ ମିଳେ ନାହିଁ. కనుక విశ్వసించినంత మాత్రాన రక్షణ పొందుకోలేరు. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా, ପରିତ୍ରାଣରେ ବିଶ୍ୱାସ ବି ଦରକାର. ఈ రక్షణలో విశ్వాసము కూడా అవసరమే. ଆପଣ କେତେ ଗୋଟି ବିଷୟକୁ ଧ୍ୟାନ ଦେବେ కొన్ని విషయాలు మీరు ధ్యానం ఉంచాలి. ଯଦ୍ୱାରା ଆପଣ ପ୍ରଥମ ପରିତ୍ରାଣ ପାଇପାରିବେ. తద్వారా మీరు మొదటి రక్షణను పొందుకుంటారు. ପ୍ରଥମ ପରିତ୍ରାଣ ପାପରୁ ପରିତ୍ରାଣ. మొదటి రక్షణ పాపము నుండి రక్షించబడుట. ସେହି ପରିତ୍ରାଣ ଆପଣ ପାଇଛନ୍ତି କି ନାହିଁ ତାହା କନଫର୍ମ ହେବା ପାଇଁ ମୁଁ ଆପଣଙ୍କୁ କେତୋଟି କଥା କହିବି. ఆ రక్షణ మీరు పొంది ఉన్నానో లేదో అది మీకు స్థిరపరచున్నట్లుగా కొద్ది మాటలు మీకు తెలియజేస్తాను. ପ୍ରଥମ ବିଷୟ ହେଲା మొదటి విషయము, ରୋମିଓ ମଣ୍ଡଳୀକୁ ପାଉଲଙ୍କ ପତ୍ର అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ ତାହାର 10 ଅଧ୍ୟାୟ 10వ అధ్యాయములో ତାର 8, 9, 10 ପଦରେ 8, 9, 10 వచనములో ଏହିପରି ଲେଖା ଅଛି, ఇలాగున రాయబడి ఉన్నది, ଯଦି ముఖରେ ଯୀଶୁଙ୍କୁ ପ୍ରଭୁ ବୋଲି ସ୍ୱୀକାର କରିବ, నోటితో యేసు ప్రభు అని ఒప్పుకొని ହୃଦୟରେ ବିଶ୍ୱାସ କରିବ, హృదయమందు విశ్వసించిన ఎడల ପରିତ୍ରାଣ ପାଇବ. మీరు రక్షణ పొందుదరు. ମୁଖରେ ସ୍ୱୀକାର ଦରକାର, నోటితో ఒప్పుకోవాలి, ହୃଦୟରେ ବିଶ୍ୱାସ ଦରକାର. హృదయమందు విశ్వసించాలి. ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ମାନେ ପରିତ୍ରାଣ ପାଇବା ପାଇଁ రక్షణ పొందడానికి ପ୍ରଥମ ବିଷୟ ହେଲା మొదటి విషయం ఏమనగా ହୃଦୟରେ ବିଶ୍ୱାସ. హృదయమందు విశ్వసించాలి. କିନ୍ତୁ କେବଳ ବିଶ୍ୱାସ ଯଥେଷ୍ଟ ନୁହେଁ. అయితే కేవలం విశ్వాసం మాత్రం సరిపోదు. ମଦୁଆ, ଚୋର, ଡକାୟତ ମାନେ ବି ବିଶ୍ୱାସ କରନ୍ତି. దొంగతనం చేసిన వారు, త్రాగుబోతులు, వీళ్ళందరూ కూడా విశ్వసిస్తున్నారు. ମଦର ନିଶାରେ ଚୁରମାର ହେଇଥିବା ଲୋକମାନେ ବି ବିଶ୍ୱାସ କରନ୍ତି. పూర్తిగా మద్యముతో మత్తులై మునిగిపోయిన వాళ్ళు కూడా విశ్వసిస్తున్నారు. ଜଣେ ବ୍ୟభిଚାରରେ ଲିପ୍ତ ଥିବା ଲୋକମାନେ ବି ବିଶ୍ୱାସ କରନ୍ତି. వ్యభిచారమందు మునిగిపోయిన వారు కూడా విశ్వసిస్తున్నారు. ବିଭିନ୍ନ ପ୍ରକାର ନିଶା ସେବନ କରିବା ଲୋକମାନେ ବି ବିଶ୍ୱାସ କରନ୍ତି. రకరకాల మత్తు పదార్థాలు సేవిస్తున్న వారు కూడా విశ్వసిస్తున్నారు. ଆଜି ମଣ୍ଡଳୀ ମାନଙ୍କରେ ଖଇନି ଖାଉ, ପାନ ଖାଉ, ମଦ ପିଉ, ସମସ୍ତେ ବିଶ୍ୱାସ କରିକି ଅଛନ୍ତି. ఈనాడు సంఘాలు అనేక మంది ఖైని వేసుకుంటారు, కిల్లి వేసుకుంటారు, మద్యము తాగుతారు, అవన్నీ చేసిన వాళ్ళ సంఘంలో ఉన్నారు. ଏଠାରେ ଯେତେ ଅଛନ୍ତି କେହି ଖଇନି, ପାନ, ମଦ, ନିଶା ଖାଉ ନଥିବେ ବୋଲି ମୁଁ ଭାବୁଛି. ఇక్కడ కూర్చున్న వారు ఖైని కానీ లేకపోతే కిల్లి కానీ లేదా మద్యము కానీ తాగరు అని నేను అనుకుంటున్నాను. କିନ୍ତୁ ବେଳେ ବେଳେ ଅନେକ ମଣ୍ଡଳୀରେ ପ୍ରଭୁ ବୋସ ବାଣ୍ଟିବା ଲୋକର ପାଟି ମଧ୍ୟ ବଡ ଡେଞ୍ଜର ଲାଲ ହେଇକି ଥାଏ. కొన్ని సందర్భాలలో ప్రభు వల్ల అందించే వారు కూడా వారి నోటి అంతా కూడా పూర్తిగా చెడిపోయి ఉంటది. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ସାବଧାନ. దేవుని ప్రజలారా జాగ్రత్త. ଯଦି ଆପଣ ଖାଲି ବିଶ୍ୱାସ କରିକି ଚାଲିଛନ୍ତି, ఒకవేళ మీరు కేవలం విశ్వసించి మాత్రము సాగుతుంటే, ବିଶ୍ୱାସ ସହିତ ଦ୍ୱିତୀୟ ବିଷୟ କଣ ଦରକାର? విశ్వాసముతో పాటు రెండో విషయం ఏం అవసరం అంటే ପାପରୁ ଫେରିବ. పాపము నుండి తిరిగి దేవుని వద్దకు రావటం. ପାପରୁ ଫେରିବ, పాపము నుండి తిరగాలి. यानी రిపెంటెన్స్. దాన్నే మారు మనస్సు అంటారు. ଯଦି ଆପଣ ପାପରୁ ଅନୁତାପ କରିନାହାନ୍ତି, ఒకవేళ మీరు పాపం విషయంలో పశ్చాత్తాపము చెందకపోతే, ଆପଣ ପାପକୁ ଛାଡି ନାହାନ୍ତି, మీరు పాపాన్ని ఇంకా విడిచిపెట్టలేదు. ମତେ ଦିନେ ଗୋଟିଏ ମଣ୍ଡଳୀର ସେକ୍ରେଟାରୀ ଫୋନ କଲେ. ఓ రోజు ఒక సంఘానికి సంబంధించిన ఒక సెక్రటరీ నాకు ఫోన్ చేసి, ବଡ ମଣ୍ଡଳୀର ସେକ୍ରେଟାରୀ, పెద్ద సంఘానికి ఆయన సెక్రటరీ అయిన, କହିଲେ ଆଜ୍ଞା ଟିକେ ପରିତ୍ରାଣ ବିଷୟରେ ମତେ କୁହନ୍ତୁ. అయ్యా రక్షణ విషయంలో నాతో మాట్లాడండి. ମୁଁ ପାଇଛି ନା ନାହିଁ ମୁଁ ଜାଣିବାକୁ నేను పొంది ఉన్నాను లేదో తెలుసుకోవాలనుకుంటున్నా. ତାମାନେ ମଣ୍ଡଳୀର ସେକ୍ରେଟାରୀ ହେଇକି ମଧ୍ୟ ତାକୁ କନଫର୍ମ ନାହିଁ ଯେ ସେ ପରିତ୍ରାଣ ପାଇଛି. సంఘములో ఒక కార్యదర్శిగా ఉండి కూడా రక్షణ పొంది ఉన్నాడో లేదో అతనికి స్థిరత్వం లేదు. ଏ ତ ଛାଡନ୍ତୁ, ମିନିଷ୍ଟ୍ରି କରିବା ପାଷ୍ଟର୍ସ ମାନଙ୍କ ମଧ୍ୟ ବେଳକୁ କନଫର୍ମ ନାହିଁ. వాళ్ళ గురించి వదిలేండి. కొన్ని సందర్భాల్లో పరిచర్య చేస్తున్న సేవకులు కూడా రక్షణ పొంది ఉన్నారు లేదో వారికి నిశ్చయిత లేదు. ଚାଲିଛି ତ ଚାଲିଛି ପ୍ରଭୁଙ୍କର କାମ. దేవుని పని జరుగుతూ ఉంది. ଅନେକ ପାଳକଙ୍କର ଲକ୍ଷଣ ଦେଖିଲେ ଲାଗୁଛି ଏମାନେ ପରିତ୍ରାଣ ଠାରୁ ଦୂରରେ. చాలా మంది కాపరులను చూసినప్పుడు వీరు రక్షణ నుండి దూరముగా ఉండాలని తెలుస్తుంది. బైబిల్ ట్రైనింగ్ କରିକି ପରୀକ୍ଷା ଦେଇକି ପାସ୍ ହେଇକି పాస్టర్ ହେଇ ଯାଇପାରିବେ. బైబిల్ తర్ఫీదు తీసుకొని పరీక్ష రాసి పాస్ అయి కావచ్చు.
ଆଉ ଆମ ଅଞ୍ଚଳରେ ତ ପାଳକ ହେବା ପାଇଁ ଆଉ ଗୋଟେ ସ୍ପେଶାଲ କୋଟା ଅଛି। మా ప్రాంతాల్లో పాస్టర్ గారు అవడానికి ఇంకొక పెద్ద స్పెషల్ కోట ఉంది ఒకటి। నిజ వంశ ଲୋକମାନେ ଠିଆ ହେଇଗଲେ ମାନେ ଯୀଶୁ ମଧ୍ୟ ଅଟକାଇ ପାରିବେ ନାହିଁ। మన కుటుంబానికి సంబంధించిన వంశపు వారు నిలబడితే చాలు, యేసు కూడా ఆపలేడు। ଚାଲିଛି ପାଳକୀୟ ସେବା କାର୍ଯ୍ୟ, ఇటువంటి కాపరి పరిచర్యలు జరుగుతుంది। କିନ୍ତୁ ମୁଁ କହିବା ପାଇଁ ଚାହେଁ, కానీ నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే, ପାଳକ ହୁଅ, ଡାଇରେକ୍ଟର ହୁଅ, ବିଶପ ହୁଅ, ଚର୍ଚ୍ଚ ଲିଡର ହୁଅ, ଯଦି ପାପକୁ ଛାଡ଼ି ନାହାନ୍ତି ଆପଣ ପରିତ୍ରାଣ ପାଇନାହାନ୍ତି। మీరు పాస్టర్ గారు కావచ్చు, బిషప్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, సంఘ నాయకులు కావచ్చు, మీరు పాపమును కానీ విడిచిపెట్టకపోతే మీరు రక్షణ పొందలేదు। ତାମାନେ ପରିତ୍ରାଣ ପାଇଁ ଦ୍ୱିତୀୟ ବିଷୟ କ'ଣ ଅଟେ? రక్షణ కొరకు రెండో విషయం ఏంటి? ଅନୁତାପ କରି ଫେରି ଆସିବା, పశ్చాత్తాపముతో దేవుని వైపు తిరగడం। ଯେହେତୁ ଯକ୍ଷ ଫେରି ଆସିଲା, ఎందుకనగా జక్కయ్య తిరిగి దేవుని వైపు వచ్చాడు। ଯେହେତୁ ପରିତ୍ରାଣର ପ୍ରସଙ୍ଗ ଥିବାରୁ ମୁଁ ଏହା କହୁଅଛି। ప్రియులారా, రక్షణను గురించిన ప్రసంగాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను। ଯକ୍ଷ ଯୀଶୁଙ୍କୁ ଦେଖିବା ପାଇଁ ଚାହିଁଲା, జక్కయ్య యేసు ప్రభువును చూడడానికి ఆశపడ్డాడు। ଆଉ ଯକ୍ଷ ଜଣେ ମୋଟା ଲୋକ, ବାଙ୍ଗରା ଲୋକ, జక్కయ్య ఒక లావుగా ఉండి పొట్టిగా ఉండే వ్యక్తి, ସେ ଦେଖି ପାରୁନାହିଁ, ఆయన చూడలేకపోతున్నాడు। କିନ୍ତୁ ପ୍ରଭୁ ତାକୁ ସାହାଯ୍ୟ କଲେ, కానీ ప్రభు అతనికి సహాయం చేశాడు। ଆଉ ପ୍ରଭୁ ତା ନିକଟକୁ ଆସିଲେ। యేసు ప్రభు ఆ ప్రాంతానికి తను ఉన్న గ్రామానికి వచ్చారు। ସେ ଗଛ ଉପରେ ଚଢି ଅଛି, ఆయన చెట్టు మీద ఎక్కి ఉన్నాడు। ଯୀଶୁ ସେ ଗଛ ନିକଟକୁ ଆସିଲେ। యేసు ప్రభు ఆ చెట్టు కిందకు వచ్చారు। ఆయన ଆଉ ଯୀଶୁ ଉପରକୁ ଅନଉଛନ୍ତି। యేసు ప్రభు పైకి చూస్తున్నాడు। ଯେହେତୁ ସେ ଯୀଶୁକୁ ଅନଉଥିଲା, ఎందుకనగా ఆయన యేసును చూస్తున్నాడు। ବର୍ତ୍ତମାନ ଯୀଶୁ ତାହାକୁ ଅନଉଛନ୍ତି। ఇప్పుడు యేసు ఆయన వైపు చూస్తున్నాడు। ଆମ ପ୍ରଭୁଙ୍କର ବିଶେଷତା କ'ଣ ମାନେ? మన ప్రభు యొక్క గొప్పతనం ఏంటంటే, ଆମେ ଯଦି ପ୍ରଭୁଙ୍କୁ ଖୋଜିବା, మనము ప్రభువును వెతికిన యెడల ସେ ନିଶ୍ଚୟ ଆମକୁ ଖୋଜିବେ। ఆయన నిశ్చయముగా మనల్ని వెతికి వస్తాడు। ଏମିତି ହେଲା ସେ ସ୍ଥାନରେ, అక్కడ ఏమి జరిగిందంటే, ଖାଲି ଯୀଶୁ ଯକ୍ଷକୁ ଅନାଇଲେ ନାହିଁ, కేవలం జక్కయ్యను యేసును చూడడం మాత్రం కాదు, ଯକ୍ଷକୁ ଯୀଶୁଙ୍କ ପଛରେ ଚାଲିଥିବା ପ୍ରାୟ 10,000 ରୁ 15,000 ଲୋକ ନଉଛନ୍ତି। ఇప్పుడు యేసు వెంబడి వచ్చిన 15,000 మంది ప్రజలు ఆ జక్కయ్యను చూడడం మొదలు పెట్టారు। ଯୀଶୁ ଏମିତି ଉପରକୁ ଅନାଇଥିବେ, యేసు ప్రభు ఇలాగున తన కళ్ళు పైకి ఎత్తుంటాడు। ଯୀଶୁଙ୍କ ସାଙ୍ଗରେ ଥିବା ସମସ୍ତେ ଉପରକୁ ଅନଉଛନ୍ତି। యేసుతో పాటు ఉన్న జనసమూహం అంతా కూడా తల పైకెత్తి చూశారు। ମୋର କହିବାର ଭାବ କ'ଣ ମାନେ? నేను ఏం చెప్పబోతున్నానంటే, ଯଦି ଆପଣ ଯୀଶୁଙ୍କୁ ଅନାଇବେ, మీరు యేసు వైపు చూచిన యెడల, ଯୀଶୁଙ୍କୁ ଖୋଜିବେ, యేసును మీరు వెతికిన యెడల, ଆଉ ଯଦି ଥରେ ଯୀଶୁ ଆପଣଙ୍କୁ ଅନାଇବେ, ఒక్కసారి యేసును వైపు చూస్తే ସାରା ଦୁନିଆ ଆପଣଙ୍କୁ ଅନାଇବାକୁ ଲାଗିବ। ప్రపంచమంతా నీ వైపు చూస్తుంది। ସାରା ଦୁନିଆ ଆପଣଙ୍କୁ ଦେଖିବାକୁ ଲାଗିବ। ప్రపంచమంతా కూడా నీ వైపు చూడడం మొదలు పెడతారు। ଯୀଶୁଙ୍କୁ ଅନାଇ ପରିତ୍ରାଣ ପ୍ରାପ୍ତ ହୁଅ। కనుక యేసును చూచి రక్షణ పొందండి। ప్రభుଙ୍କ ନାମରେ ଧନ୍ୟବାଦ। ప్రభు నామమున స్తుతి కలుగును గాక। କହିଲେ ଯକ୍ଷ ଓହ୍ଲାଇ ଆସ। యేసు ప్రభువును జక్కయ్య దిగిరాము, ଯକ୍ଷ ଓହ୍ଲାଇ ଆସିଲେ। జక్కయ్య దిగిరాము। ଯୀଶୁ କହିଲେ, యేసు అన్నారు, ମୋତେ ଆଜି ତୁମ ଘରେ ରହିବାକୁ ହେବ। నేను ఈ రోజు మీ ఇంటికి రాబోతున్నాను। ଯୀଶୁ ଜଣେ ପାପୀର ଘରେ ରହିବା ପାଇଁ ବାହାରିଲେ। యేసు ఒక పాపి ఇంటిలోనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు। ଆଉ ଯୀଶୁଙ୍କୁ ବର୍ତ୍ତମାନ ଯକ୍ଷ ତାଙ୍କ ଘରକୁ ନେଇକି ଯାଉଛନ୍ତି। జక్కయ్య యేసు ప్రభువును తీసుకుని వెళ్తున్నారు। ఇప్పుడు ବର୍ତ୍ତମାନ ଯକ୍ଷ ଆଗେ ଆଗେ, ଯୀଶୁ ତାଙ୍କ ପଛେ ପଛେ। ఇప్పుడు జక్కయ్య ముందుగా ఉన్నాడు, యేసు తన వెంటనే వెనుక వెళుతున్నాడు। ଆଉ ଯକ୍ଷ ଯୀଶୁଙ୍କୁ ନେଇକି ଘରକୁ ଗଲା ବେଳେ, జక్కయ్య యేసు ప్రభువును తీసుకొని ఇంటికి వెళ్ళినప్పుడు, ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, దేవుని ప్రజలారా, ବଡ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କଥା କ'ଣ ହେଲା ମାନେ, ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ଯୀଶୁ ନାମ ପଚାରି ନାହାନ୍ତି, ଆଉ ଜାଣିଦେଲେ। యేసు పేరు అడగలేదు, కానీ ముందుగా ఎరిగి ఉన్నారు ఆయన। ଯୀଶୁ ପଚାରି ନାହାନ୍ତି, ବାବୁ ତୁମ ନାମ କ'ଣ ଟିକେ କହିଲ? యేసు ప్రభు అడగలేదు, బాబు నీ పేరేంటి ఒకసారి చెప్తారా? ପଚାରି ନାହାନ୍ତି, అడగలేదు। ଯୀଶୁ ନାମ ଧରିକି ଡାକିଲେ। యేసు పేరు పెట్టి పిలిచాడు। ଯକ୍ଷକୁ କ'ଣ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ଲାଗିଥିବ? జక్కయ్యకు అసలు ఏది ఆశ్చర్యం కలిగి ఉంటదంటే, ମୋତେ ଡାକିଲେ ବଡ ଖୁସି ଲାଗୁଛି, పిలిచారు, చాలా సంతోషంగా ఉంది, ମୋତେ ଡାକିଲେ ଏଇଟା ବଡ ଆନନ୍ଦ ଲାଗୁଛି, నన్ను పిలిచారు, అది గొప్ప ఆనందంగా ఉంది, କିନ୍ତୁ ମୋର ନାଁ ଜାଣିଦେଲେ, కానీ నా పేరు తెలుసుకున్నారు, ମୋର ଧନ୍ଦା ଗୁଡାକ ଜାଣି ଦେଇଥିବେ କେମିତି କରିବି ବୋଲି ତାକୁ ଟେନସନ ପଡୁଛି। నేను చేసిన పొరపాట్లన్నీ కూడా తెలిసిపోయి ఉంటది, ఇప్పుడు ఏం చేయాలి? ଯଦି ନାଁ ଜାଣିଦେଲେ,
ఒకవేళ నా పేరు ఆయనకి తెలిస్తే నేను ఏ ఏ తప్పులు చేసి ఉన్నానో అవన్నీ కూడా ఆయనకి తెలుసు. అటువంటి మనిషితో యేసుప్రభు ఏమంటాడంటే, ఈ రోజు మీ ఇంటికి రానున్నాను అన్నాడు. సే నగରରେ హోటల్ గుడాక థిలా. ఆ పట్టణంలో చాలా హోటల్స్ ఉండేది. କିନ୍ତୁ ଯୀଶୁ କହିଲେ ମୁଁ ତୁମ ଘରେ ରହିବି. కానీ యేసుప్రభు అన్నాడు, నేను మీ ఇంటికి వచ్చి ఉంటాను. ଯଦି ଆଜି ଏଠାରେ କେହି ଯକ୍ଷୟ ପରି ଲୋକ ଅଛନ୍ତି, ఒకవేళ ఇక్కడ ఎవరైనా జక్కయ్య వంటి వారు ఉంటే, పాప କରିଛନ୍ତି, చాలా పాపం చేసి ఉంటారు, ప్రభు ଆପଣଙ୍କୁ ప్రేమ କରନ୍ତି, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభు ଆପଣଙ୍କ ଘରେ ରହିବା ପାଇଁ ଚାହାନ୍ତି, ప్రభు మీ ఇంటిలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ଆପଣଙ୍କର పాపକୁ ସେ ప్రేమ କରନ୍ତି ନାହିଁ. మీ పాపాన్ని ఆయన ప్రేమించేవాడు కాడు. ବର୍ତ୍ତମାନ ଯକ୍ଷଙ୍କର ଅବସ୍ଥା ଟିକେ ବଡ ମୁସ୍କିଲ సంకటమయ ଅବସ୍ଥା. ఇప్పుడు జక్కయ్య యొక్క పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. ଯୀଶୁଙ୍କୁ ମୁଁ ଦେଖିଲି, ସେ ମତେ ଦେଖିଲେ ବଢିଆ ଲାଗୁଛି. యేసు ప్రభు నేను చూశాను, ఆయన నన్ను చూశారు, చాలా బాగుంది. କିନ୍ତୁ ମୋ ନାଁ ଜାଣିଦେଲେ ମାନେ ମୋର ସବୁ ଜାଣିଦେଲେ, ଏବେ କଣ ହେବ ଚିନ୍ତା ପଡି ଯାଇଛି. నా పేరు ఆయనకి తెలిసిందంటే నా పరిస్థితి ఎందుకు కూడా తెలిసి ఉండదు, ఇప్పుడు ఏమి చేయాలని చెప్పేసి చింతిస్తున్నాడు ఆయన. ସବୁ ପାପ ଜାଣି ଦେଇକି ଯୀଶୁ କହୁଛନ୍ତି, ମୁଁ ତୁମ ଘରେ ଆଜି ରହିବି. తాను చేసిన పాపాలు అన్ని ఎరిగిండి కూడా యేసుప్రభు ఏమంటే, నేను మీ ఇంట ఉండనే ఉన్నానన్నాడు. ଆହୁରି ଖୁସି ଲାଗିଗଲା, ఇంకా సంతోషం అనిపించింది. ମୋ ଘରେ ଆଜି ରହିବେ ଯୀଶୁ. ఈ రోజు యేసు ప్రభు మా ఇంటిలో ఉండబోతున్నాడు. ଚାଲ ପ୍ରଭୁ ଆମ ଘରକୁ ଯିବା. రండి ప్రభు మా ఇంటికి వెళదాం. ଖୁସି ଲାଗିଲା ଯକ୍ଷଙ୍କୁ. జక్కయ్యకి చాలా ఆనందం అనిపించింది. ଘରକୁ ଯେମିତି ଯେମିତି ପାଖଉଛି, ఎప్పుడైతే ఇంటికి సమీపంగా వెళ్ళారో ଆଉ ଗୋଟେ ଟେନସନ ପଶିଗଲା. మరొక టెన్షన్ తనకు వచ్చింది. କଣ ଟେନସନ? ఏంటది? ଇଏ ଅନେକଙ୍କର ପେଟ ମାରି ପଇସା ମାରିକି ଘରେ ବହୁ ସମ୍ପତ୍ତି ରଖିଥିବ. ఈయన అనేక మంది కడుపును కొట్టి డబ్బులు సంపాదించి తన ఇంట్లో ఆయన ఉంచుకొని ఉన్నాడు. ହେଲେ ଇଏ ଦେଖିଲା ଯେ ମୋର ନାଁ ଜାଣିଦେଲେ ମାନେ ମୋର ସବୁ ସମ୍ପତ୍ତି ମୁଁ କେମିତି ఉపార్జన କରିଛି ସେଇଟା ବି ଜାଣିଦେବେ. నా పేరు ఆయన తెలుసుకున్నాడంటే, నేను ఏ విధంగా డబ్బును నేను ధనమును సంపాదించాడు అవన్నీ కూడా ఆయనకి తెలిసి ఉన్నది. నెల్లే మొల్లి నో నెల్లే మొల్లి. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళినా చచ్చినట్టే, తీసుకెళ్ళకపోయినా పడింది గొడవ. అచ్చా ମୋତେ ଗୋଟେ କଥା କୁହନ୍ତୁ. మీరు నాకు ఒక మాట చెప్పండి. ସେଇଠି ଠିଆ ଠିଆରେ ତାକୁ ପରିତ୍ରାଣ ଦେଇ ପାରିଥାନ୍ତେ. యేసు ప్రభువు అక్కడ నిలబడి ఉంటుండగానే అతనికి రక్షణ ఇవ్వగలడు. କାହିଁକି ଘରକୁ ଯିବା ପାଇଁ କହିଲେ? ఎందుకు అసలు ఇంటికి వెళ్ళవలసిన మాట గురించి మాట్లాడారు? ଘରେ ବହୁତ କିଛି ଅଛି ଯକ୍ଷଙ୍କର. ఆ జక్కయ్య ఇంట్లో ఏవో ఉన్నాయి. ସେ ଘରକୁ ଠିକ କରିବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି. ఆయన ఇంటిని బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ଆଜି ଆପଣଙ୍କ ଘରକୁ ଯୀଶୁଙ୍କୁ ନେଇକି ଯାଆନ୍ତୁ. ఈ రోజు యేసు ప్రభువును మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి. ଆଉ ଯୀଶୁଙ୍କ ସାଙ୍ଗରେ ଘରର ସବୁ ଜିନିଷକୁ ଦେଖନ୍ତୁ. యేసుతో పాటు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చూడండి. କୋଉଟା ଅନ୍ୟାୟରେ ଉପାର୍ଜନ କରିବା ଜିନିଷ ନାହିଁ ତ? అక్కడ అన్యాయముతో సంపాదించిన వస్తువు ఏమి లేదు కదా. ପ୍ରଭୁ ଦେଲେ ବୋଲି କରି, దేవుడు ఇచ్చాడని చెప్పి ଅନ୍ୟାୟରେ କେହି ସାମାନ ରଖିଥାନ୍ତି. అన్యాయముతో కొన్ని సామాన్లు తీసుకొచ్చి ఉంచుతారు. ବଡ ଆନନ୍ଦରେ ଯୀଶୁକୁ ନେଇକି ସିନା ଯାଉଛି. జక్కయ్య చాలా సంతోషంతో యేసు ప్రభువును తీసుకెళ్తున్నారు, కానీ చింతాରେ ଅଛି, కానీ చాలా చింతలో ఉన్నాడు. କାହିଁକି ଘରେ ବହୁତ ଧନ ସମ୍ପତ୍ତି ଅଛି. ఇంట్లో చాలా ధన సంపద ఉన్నాయి. ସେ ଜଣେ ଡିଷ୍ଟ୍ରିକ୍ଟ ଲେଭେଲର ଗୋଟିଏ ଚିଫ୍ କଲେକ୍ଟର. ఒక విధంగా చెప్పాలంటే డిస్ట్రిక్ట్ స్థాయిలో అతడు ఒక కలెక్టర్ లాంటి వాడు. ସେ ଗୋଟିଏ ଚିଫ୍ ଟ୍ୟାକ୍ସ କଲେକ୍ଟର. ఆయన ఒక కలెక్టర్ లాంటి వాడు. ତାମାନେ ଗୋଟେ ବଡ ଅଫିସର. అంటే ఆయన ఒక పెద్ద ఆఫీసర్ అని అర్థం. ସେମାନେ କଥା କହିଲେ ଲୋକମାନେ ଡରିକି ପଇସା ଦେଇ ଦିଅନ୍ତି. వాడు మాట్లాడితే ప్రజలు భయపడిపోయి డబ్బులు ఇచ్చేస్తారు. କାହିଁକି ସେମାନେ ଯଦି ଲାଇସେନ୍ସ ଇସ୍ୟୁ କରିବେ ନାହିଁ, ଲୋକମାନଙ୍କର କମ୍ପାନୀ ବିଜନେସ୍ ଚାଲିବ ନାହିଁ. వారు కానీ లైసెన్స్ కానీ విడుదల చేయకపోతే వారి కంపెనీలు కావచ్చు, సంస్థలు కానీ పని చేయదు. ଏଣୁ ସେମାନେ ଡର ଦେଖାଇ ଭୟ ଦେଖାଇ ଲୋକମାନଙ୍କ ଠାରୁ ଲୁଟୁଥିଲେ. కనుక ప్రజలను, అధికారులను ఈ యొక్క సంస్థ వారికి భయము పెట్టి డబ్బులు గుంజుకునేవారు లేదా సంపాదించేవారు. ధన్యవాద ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ధ్యాନରେ ଦେଖନ୍ତୁ, నా వైపు చూస్తూ వినండి. ଏମିତି ହେଲା, ఏమి జరిగిందంటే, ଯଦି ସେ ଧନ ସମ୍ପତ୍ତି ସବୁ ଅନ୍ୟାୟରେ ଆଣିଥିଲା, ఆ సంపదను అంతా కూడా అన్యాయముతో సంపాదించాడు కనుక ଯୀଶୁ ସେ ଢାଳକୁ ଭଲରେ ଦେଖୁଛନ୍ତି. యేసు ప్రభు ఆ చెంబును బాగా చూశారు, ଯକ୍ଷକୁ ଭଲରେ ଦେଖୁଛନ୍ତି. జక్కయ్యను మళ్ళా చూశారు. ଯକ୍ଷର ମୁଣ୍ଡ ଆଉ ତଳକୁ ହେଇଗଲା. జక్కయ్య తల దించుకున్నాడు. ଆହୁରି ତଳକୁ ହେଇଗଲା. మరలా ఇంకా కిందకు దించుకున్నాడు. ଯୀଶୁ କିଛି କହୁନାହାନ୍ତି. యేసు ఏం చెప్పటం లేదు.
ଯେମିତି ଘର ଭିତରେ ପଶିଲେ ఎప్పుడైతే ఇంటి లోపల ప్రవేశించారో ତାଙ୍କ ଘରେ ବହୁତ ସୁନ୍ଦର ହାତୀ ଦାନ୍ତର ସୋଫା ସେଟ୍ ପଡିଥିବ। వారి యొక్క ఇంటిలో చాలా ఈ యొక్క ఏనుగు దంతంతో తయారు చేయబడిన ఒక మంచం ఉండవచ్చు। ଯୀଶୁକୁ ବସିବା ପାଇଁ କହିଲେ ଡର ଲାଗୁଛି, ନ କହିବାକୁ ବାଟ ବି ନାହିଁ। యేసు ప్రభువు కూర్చోమని చెప్పడానికి భయము, చెప్పకపోయినా మార్గము లేదు చెప్పడానికి। ଯୀଶୁ ସେ ସୋଫାକୁ ଭଲରେ ଦେଖୁଛନ୍ତି। యేసు ప్రభు అక్కడ ఇంట్లో ఉన్న సోఫాను బాగా చూశాడు, ଯକ୍ଷକୁ ଦେଖୁଛନ୍ତି। జక్కయ్యను చూశాడు। ଯକ୍ଷ ଅନୁତାପ କରିବାକୁ ଲାଗିଲା। జక్కయ్య పశ్చాత్తాపం చెందడం మొదలు ତା పెట్టాడు। ଘରର ସବୁ ସାମାନକୁ ଦେଖୁଛନ୍ତି। తన ఇంట్లో ఉన్న సామాన్లు అంతా కూడా ఆయన చూశాడు। ଯକ୍ଷର ମୁହଁକୁ ଦେଖୁଛନ୍ତି। జక్కయ్య ముఖాన్ని చూస్తున్నాడు। ଏ ଦେଖା ଦେଖିରେ ପ୍ରଚାର ଚାଲିଛି। ఈ ఒకరికి ఒక ముఖం ఒకరు చూడటంలోనే ప్రసంగం జరుగుతుంది। ଦେଖୁ ଦେଖୁ ଯକ୍ଷ ଅନୁତାପ କଲା। చూచుచుండగానే జక్కయ్య పశ్చాత్తాపం చెందాడు। ଶୁଣନ୍ତୁ, వినండి, ମୁଁ ଜଣକୁ ଦେଖୁଥିବି, నేను ఒకరిని చూస్తున్నాను, ଦେଖୁଥିବି, నేను చూస్తున్నాను, କିଛି କହିବି ନାହିଁ। ఏమి చెప్పకుండా ସେ ଯଦି କହିବ ఆయనకు వాళ్ళు అన్నారు అనుకోండి, ମୁଁ ଯାହା ଅନ୍ୟାୟରେ ଆଣିଛି, నేను ఏదైతే అన్యాయంగా తీసుకొచ్చానో यार अर्थ ଇଏଟାଣ୍ଡେ దాని అర్థం కోణ। ଯୀଶୁ କହିଲେ କି ତୁ କୋଉଟା କୋଉଟା ଆଣିଛୁ କହ ବୋଲି। యేసుప్రభుకి అడిగారా, ఏ నేను తీసుకొచ్చారా బాబు అని అడిగాడా? ସେ ଚୁପଚାପ ଅଛି। ఆయన మౌనంగా ఉన్నారు। ଯୀଶୁ ଚୁପଚାପ ଅଛନ୍ତି। యేసు ప్రభు మౌనముగా ఉన్నారు। ଯୀଶୁ ଗୋଟେ ଗୋଟେ ସାମାନକୁ ଦେଖୁଛନ୍ତି। యేసు కేవలం ఒక్కొక్క వస్తువును, ఆ సామాన్లు చూస్తున్నాడు। ମୁହଁକୁ ଦେଖୁଛନ୍ତି। జక్కయ్య ముఖాన్ని చూస్తున్నాడు। ଏତିକିରେ ଯକ୍ଷ କହିଲା, ఇంతలో జక్కయ్య అంటున్నాడు, ପ୍ରଭୁ ଅନ୍ୟାୟରେ ଯୋଉଟା ଆଣିଛି, ప్రభు అన్యాయంతో ఏదైతే తీసుకొచ్చానో, ସୁନା ଢାଳ ଗୋଟେ ଆଣିଛି, 4ଟା ଢାଳ ଫେରେଇବି। బంగారపు చెంబు ఒకటి తీసుకొచ్చాను, దాన్ని 4 ఇచ్చిస్తాను తిరిగి। 10,000 ଆଣିବା ଲୋକ 40,000 ଦେବି। 10,000 రూపాయలు ఎవరి దగ్గర తీసుకొచ్చానో వాళ్ళకి 40,000 రూపాయలు ఇచ్చేస్తా। ଯାହାର ଯାହା ଆଣିଛି ଅନ୍ୟାୟରେ 4 ଗୁଣ ଦେବି। ఎవరి వద్ద అయినా సరే అన్యాయముగా ఏమి తీసుకొచ్చినా నేను 4 వంతులుగా తిరిగి ఇచ్చిస్తాను। ଯୀଶୁ କିଛି କହିନାହାନ୍ତି। యేసు ప్రభు ఏమి చెప్పలేదు। హల్లెలూయా, హల్లెలూయా। దిస్ ఈజ్ వాట్ రివైవల్ ఆల్ అబౌట్। ప్రియులారా, ఉజ్జీవం అంటే ఇదే। ఉద్దీపన ବୋଲି କହିଲେ କଣ? ఉజ్జీవం అనగా ఏంటి? ଓ ବଢିଆ ଗୀତ, ବଢିଆ ବାଦ୍ୟ, ବଢିଆ ପ୍ରଚାର, ଏ ଉద్దୀପନ ନୁହେଁ। ఇది చాలా అద్భుతమైన పాట అండి, అద్భుతమైన సంగీతం అండి, అద్భుతమైన మ్యూజిక్ అండి। ఇది కాదండి ఉజ్జీవం అంటే। ଆପଣଙ୍କ ହୃଦୟ ଭିତରେ ଗୋଟିଏ ଆନ୍ଦୋଳନ ଯଦି ଆସିନାହିଁ, ଉద్దୀପନ ଆସିନାହିଁ। మీ యొక్క హృదయంలో ఒకవేళ పశ్చాత్తాపం లేదా విరిగి నలిగిన మనసు రాకపోతే ఉజ్జీవమే రాదు। କିଛି ପ୍ରଚାର ହେଇନି ସେ ଘରେ। అక్కడ ఎటువంటి ప్రసంగాలు కానీ ప్రకటించబడలేదు। ଯୀଶୁ ଖାଲି ଗଲେ, యేసు ప్రభు కేవలం ఆ ఇంటికి వెళ్ళారు, ଆଉ ଯକ୍ଷକୁ ଅନାଇଲେ। ఆ జక్కయ్యను కేవలం చూశారు। ଯକ୍ଷକୁ ତାର ଭୁଲ ଗୁଡାକ ଦେଖାଗଲା। జక్కయ్యకు తను చేసిన పొరపాట్లన్నీ కూడా కనబడింది। ସେ ଯୀଶୁକୁ କହୁଛି। ఆయన యేసుతో అంటున్నారు। ଯୀଶୁ ପଚାରିଲେ କି, యేసు ప్రభు అడిగారా, କହ କେବେ ତୋର ଅନ୍ୟାୟର ସବୁ ଭୁଲ ଯାକ ତୁ ସ୍ୱୀକାର କରିବୁ, କେବେ କରିବୁ କହ, ତାହେଲେ ପରିତ୍ରାଣ ମିଳିବ, ନ ମିଳିବ ହିସାବ କିତାବ ସବୁ କରିବା। କିଛି କହିନାହାନ୍ତି। నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర ఎటువంటి పొరపాట్లు చేసావు, ఏమి అన్యాయంగా సంపద అవన్నీ చెప్పు, పశ్చాత్తాపం పొందు, అప్పుడు నువ్వు రక్షణ పొందుతావు అని యేసు ప్రభు ఏం చెప్పారా? ఏమి చెప్పలే। ଚୁପଚାପ ଅଛନ୍ତି। యేసు ప్రభు మౌనముగా ఉన్నారు। ଯକ୍ଷର ଚକ୍ଷୁରେ ଅଶ୍ରୁ ବାହାରିଥିବ। జక్కయ్య కళ్ళ నుండి కన్నీళ్లు కారి କାହିଁକି ସେ ఉండొచ్చు। ଦେଖିପାରିଲା, ఎందుకంటే ఆయన చూడగలిగింది ఏంటంటే କେଡ଼େ ଭୁଲରେ ସାମାନ ସବୁ ଆଣିଛି। ఆయన ఎన్ని పొరపాట్లు చేసి సామాన్లు ତାର తీసుకొచ్చాడు। ବଡ଼ ପାପ କଣ ଥିଲା? ఆయన చేసిన పెద్ద పాపం ఏంటంటే ଅନ୍ୟାୟ। అన్యాయము। ଲୋକମାନଙ୍କୁ ଅନ୍ୟାୟ କରିଛି। ప్రజలకు అన్యాయం చేశాడు। ସେ ଜାଣିଗଲା, ఆయనకు తెలిసిపోయింది, ଏ ଅନ୍ୟାୟକୁ ଯଦି ମୁଁ 4 ଗୁଣରେ ଫେରାଇବି ନାହିଁ, ఈ నేను చేసిన అన్యాయం 4 రెట్లుగా నేను తిరిగి ఇవ్వకపోతే ଯୀଶୁ ଆସିଲେ ମଧ୍ୟ ପରିତ୍ରାଣ ମିଳିବ ନାହିଁ। మా ఇంటికి యేసు ప్రభు వచ్చిన రక్షణ నేను పొందుకోలేను। କେହି କାହାର ସମ୍ପତ୍ତି ହଡପି ନେଇଛ, మీలో కొంతమంది ఎవరైనా సరే ఇతరులకు సంపదను మీకు దోచుకొని ఉంటే, ଖାଇ ନେଇଛ, ఇతరుల డబ్బులు మీరు తినేసి ఉంటే, ଫେରାଇ ନାହାନ୍ତି, తిరిగి ఇవ్వలేకపోతే, ଫେରାଇ ନାହାନ୍ତି, ఇంకా తిరిగి ఇవ్వకపోతే, ଆଉ ଗିର୍ଜା ଘରେ ଯୋଉ ଆତ୍ମିକ ଦେଖେଇ ହୁଅନ୍ତି, ఓ చర్చిలో ఎంత ఆత్మీయులుగా కనబడతారంటే ଲୋକ ପରିତ୍ରାଣ ପାଇନାହାନ୍ତି। ఇలాంటి వారు రక్షణ పొందలేదు। କଣ ଭାବୁଛନ୍ତି? ఏమనుకుంటున్నారు? ପରିତ୍ରାଣ ଗୀତ ଗାଇବା ଦ୍ଵାରା ଆସେ ନାହିଁ। రక్షణ పాటలు పాడినంత మాత్రం రాదు। ପରିତ୍ରାଣର ପ୍ରମାଣ గୀତ ଗାଇବା ନୁହେଁ। రక్షణకు ప్రామాణికం అనేది పాటలు పాడటం కాదు। పరిత్రాణର ప్రమాణ కర్మకర్త ହେବା ବି ନୁହେଁ। పిల్లరా, రక్షణ పొందినని చెప్పడానికి సంఘ పెద్దలుగా ఉండడం కాదు। పరిత్రాణର ప్రమాణ ଦାନ ଦେବା ବି ନୁହେଁ। రక్షణ పొందడానికి ప్రమాణము
కానుకలు ఇవ్వడం కాదు. ପରିତ୍ରାଣର ପ୍ରମାଣ ହଉଛି ସବୁ ପାପରୁ ଫେରି ଆସିବା. ప్రియులారా, రక్షణ పొందడానికి మూలమైన ఒక ప్రమాణం ఏంటంటే పాపములన్నిటిలో నుండి మారు మనసు పొందడం. ଫେରିଲା ପରେ ଆଉ ସେଇ ପାପକୁ ନ ଦୋହରାଇବା. ఒకసారి మారు మనసు పొందిన తర్వాత తిరిగి ఆ పాపము మరి ఏమాత్రం చేయకుండా. ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ଯଦି ଆମେ ପାପକୁ ପୂର୍ଣ୍ଣ ଭାବରେ ଛାଡ଼ି ନାହୁଁ, పాపాన్ని మనం పరిపూర్ణంగా విడిచిపెట్టకపోతే ପରିତ୍ରାଣ ନାହିଁ. రక్షణ లేదు. ଯକ୍ଷ କଣ କଲା ସେ ଜାଗାରେ? జక్కయ్య స్థలంలో ఏం చేశారు? ଭିତରେ ଅନୁତାପ ଆସିଲା. తన లోపల పశ్చాత్తాపము కలిగింది. ଅନୁତାପ କଲା. ఆయన పశ్చాత్తాపడ్డాడు. ଅନୁତାପ ପରେ పశ్చాత్తాపము తర్వాత ସେ ଖାଲି ଅନୁତାପ କରିକି ଚୁପ୍ ରହି ନାହିଁ. ఆయన పశ్చాత్తాపడి మౌనంగా ఉండలేదు. ବେଳେ ବେଳେ କେହି ଅନୁତାପ କରିକି ଚୁପ୍ ରହିଯାନ୍ତି. కొన్ని సందర్భాల్లో కొందరు పశ్చాత్తాపం చెంది ఊరుకొని ఉంటారు. ଇସ୍କାରିୟତ ଜିହୁଦା ఇస్కరియోతు యూదా ନିଜର ଭୁଲ ହେତୁରୁ ସେ ଅନୁତାପ କଲା. తమ సొంత పొరపాటును బట్టి ఆయన పశ్చాత్తాపం କିନ୍ତୁ చెందాడు. ଅନ୍ୟାୟର ସମାଧାନ କରିନାହିଁ. కానీ అన్యాయమును గురించి ఆయన పరిష్కారం చేయలేదు. ସେ ଅନୁତାପ କଲା. ఆయన పశ్చాత్తాపం చెందాడు. ଦୁଃଖିତ ହେଲା. ఆయన బాధపడ్డాడు. କିନ୍ତୁ ଯାଇକି ଯୀଶୁଙ୍କୁ କ୍ଷମା ମାଗି ନାହିଁ. కానీ యేసు దగ్గరికి వెళ్ళి క్షమాపణ వేడుకోలేదు. ଯଦି ସେ ଯାଇଥାନ୍ତା, ఒకవేళ ఆయన యేసు వద్దకు వెళ్ళి ఉంటే, ଯୀଶୁଙ୍କ ଗୋଡ ଧରିଥାନ୍ତା, యేసు పాదాలు పట్టుకొని ఉంటే, ଆଉ କାନ୍ଦି 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 କ୍ଷମା ମାଗିଥାନ୍ତା, ఏడ్చి ఏడ్చి క్షమాపణ వేడుకొని ఉంటే ମତେ ଲାଗୁଅଛି నాకు అనిపిస్తుంది ସେ ନିଶ୍ଚୟ କ୍ଷମା ପାଇଥାନ୍ତା. ఆయన ఖచ్చితంగా క్షమాపణ పొంది ସେ କ୍ଷମା ఉండేవాడు. ପାଇଥାନ୍ତା. క్షమాపణ పొంది ఉండేవాడు. ଖାଲି ଅନୁତାପ କଲେ ହେବ ନାହିଁ. కనుక పశ్చాత్తాపం చెందితే సరిపోదు. କେହି ସେମିତି ଲୋକମାନେ ଅଛନ୍ତି, కొందరు అటువంటి వాళ్ళు ఉన్నారు. ବାକ୍ୟ ଶୁଣିବେ, వాక్యం వింటారు, ଅନୁତାପ କରିବେ, పశ్చాత్తాపం చెందుతారు. ଆଉ କଣ ବୋଲି କହିବେ? వారు ఏమంటారంటే, ଆଜିର ବାକ୍ୟ ଯାକ ମୋର ପାଇଁ ଏକା ଥିଲା. ఈ రోజు వాక్యం నా కోసమే, ଭଲ କଥା ଅଟେ. మంచిదే. ଆଜିର ବାକ୍ୟ ଆପଣଙ୍କର ପାଇଁ ଭଲ କଥା ଅଟେ. ఈ రోజు వాక్యం నీ కోసమే, మంచి କିନ୍ତୁ విషయమే. ଅନୁତାପ କଲା ପରେ కానీ పశ్చాత్తాపం చెందిన తర్వాత ଆପଣ ଯଦି ନିଜକୁ ସଜାଡ଼ି ନାହାନ୍ତି, నిన్ను నువ్వు కానీ సరిచేసుకోకపోతే, ତୃତୀୟ କର୍ମ మూడవ కార్యం ଯାହା ଯକ୍ଷ କଲା, అది జక్కయ్య చేశాడు. ଅନୁତାପ କଲା ଉତ୍ତାରେ పశ్చాత్తాపం చెందిన తర్వాత ସେ ଯାହାର ଯାହା କିଛି ଅନ୍ୟାୟରେ ଆଣିଥିଲା రిటర్న్ କରିବାକୁ ଲାଗିଲା. ఎవరి దగ్గర అయితే అన్యాయముగా తీసుకొచ్చాడో తిరిగి వాళ్ళకి ఇచ్చేయడం మొదలు పెట్టాడు. ସେ ଫେରାଇବାକୁ ଲାଗିଲା. ఆయన ఇచ్చేయడం మొదలు పెట్టాడు. ଆଉ କେମିତି ଫେରାଇଲା? ఏ విధంగా ఆయన ఇచ్చివేశాడు? 4 ଗୁଣରେ, 4 రెట్లుగా, 4 ଗୁଣରେ, 4 వంతులుగా. କାହିଁକି 4 ଗୁଣରେ? ఎందుకు 4 వంతులుగా? బైబిల్లో ଲେଖା ଅଛି. బైబిల్లో రాయబడి ఉన్నది, ଯଦି କେହି କାହାରି ଅନ୍ୟାୟରେ ଆଣିଥାଏ, ఒకవేళ ఎవరిదైనా అన్యాయముగా తీసుకొస్తే 4 ଗୁଣରେ ଫେରାଇବାକୁ ପଡିବ. 4 రెట్లుగా ఇచ్చేయాలి. ତାମାନେ ବାକ୍ୟ ଅନୁସାରେ ଚାଲିବାକୁ ଲାଗିଲା ସିଏ. అంటే వాక్యానుసారముగా నడవడం మొదలు పెట్టాడు. ମୁଁ ଆପଣଙ୍କୁ କହିବା ପାଇଁ ଚାହେଁ, నేను మీకు ఏమి చెప్పబోతున్నానంటే, ପରିତ୍ରାଣ ଖାଲି ଶୁଣିବା ଦ୍ୱାରା ହୋଇନଥାଏ, రక్షణ కేవలం వినుట మాత్రం కలుగదు, ଖାଲି ଅନୁତାପ ଦ୍ୱାରା ହୋଇନଥାଏ. పశ్చాత్తాపం ద్వారా మాత్రం కలుగదు. ଅନୁତାପ କଲା ପରେ ଯଦି ଜୀବନରେ ଆଚରଣରେ ପରିବର୍ତ୍ତନ ଆଣି ନାହାନ୍ତି, పశ్చాత్తాపం చెందిన తర్వాత జీవితంలో దాన్ని కానీ మీరు అనుసరించకపోతే, ସେ ଅନୁତାପର କିଛି ଲାଭ ନାହିଁ. ఆ పశ్చాత్తాపానికి ఎటువంటి లాభము లేదు, ప్రయోజనము లేదు. ମୁଁ ସେମିତି ଅନୁତାପକୁ କୁମ୍ଭୀର କାନ୍ଦଣା ବୋଲିକି ଭାବେ. అటువంటి యొక్క పశ్చాత్తాపానికి నేను ముసలి ఏడుపు అని పేరు పెడతాను. କିଛି ଲାଭ ନାହିଁ. ఎటువంటి ప్రయోజనము లేదు. କେହି କେହି ନିଜର ଭୁଲକୁ ମାନନ୍ତି, కొంతమంది వారు తప్పిదాన్ని ఒప్పుకుంటారు, କିନ୍ତୁ ତାପରେ ସଜାଡ଼ନ୍ତି ନାହିଁ. కానీ తర్వాత వారు సరి చేసుకోరు. ପରିତ୍ରାଣ ପାଇବା ପାଇଁ రక్షణ పొందడానికి ପ୍ରଥମରେ ବିଶ୍ୱାସ, మొదటిది విశ్వాసము, ଦ୍ୱିତୀୟରେ ଅନୁତାପ, రెండోదిగా పశ్చాత్తాపము, ଆଉ ତୃତୀୟରେ మూడోదిగా ରିକନସିଲେସନ, సమాధాన పడడం. ସମସ୍ତଙ୍କ ସହିତ ମିଳିତ ହେବାକୁ ପଡ଼ିବ. అందరితో సమాధాన పడాలి. କାହାରି ସହିତ ଅନ୍ୟାୟ ଅଛି, ఒకవేళ ఎవరితో అయినా అన్యాయం ఉంటే, ଆପଣ ମିଳିତ ଯଦି ହେଇନାହାନ୍ତି, మీరు వాళ్ళతో కలిసి ఉండకపోతే, ଶତ୍ରୁତା ଦୂର ହେଇନାହିଁ, మీ శత్రుతో దూరం కాకపోతే ଆପଣ ପରିତ୍ରାଣ ପାଇବେ ନାହିଁ. మీరు రక్షణ పొందలేరు. ଆପଣ ସେବା କରିପାରିବେ, మీరు సేవ చేసుకోవచ్చు, ପ୍ରଚାର କରିପାରିବେ, ప్రసంగించవచ్చు, ଚର୍ଚ୍ଚ ଚଲେଇ ପାରିବେ, సంఘం నడిపించవచ్చు, ପରିତ୍ରାଣ ମିଳିବ ନାହିଁ. రక్షణ దొరకదు. ପରିତ୍ରାଣ ମିଳିବ ନାହିଁ. రక్షణ దొరకదు. କାହିଁକି ଜାଣିଛନ୍ତି? ఎందుకు తెలుసా? ଅନ୍ୟାୟର ପ୍ରତିକାର ହେଇନାହିଁ. అన్యాయానికి తగిన ప్రతిఫలం ଯେତେବେଳେ ఇవ్వలేదు. ଯକ୍ଷ 4 ଗୁଣ ଫେରାଇବାକୁ ଲାଗିଲା, ఎప్పుడైతే జక్కయ్య 4 రెట్లుగా ఇవ్వడం మొదలు పెట్టాడో, ସେ ଘରେ ବସିଛନ୍ତି. యేసు ప్రభు ఇంట్లో కూర్చున్నాడు. ମତେ ଏମିତି ଲାଗୁଛି ସେ ଦୃଶ୍ୟ, అక్కడున్న ఒక దృశ్యం నాకు ఇలాగ అనిపిస్తుంది. ଯୀଶୁ ବସିଛନ୍ତି ଘରେ, యేసు ప్రభు ఇంట్లో కూర్చున్నాడు. ଯକ୍ଷର ଚକ୍ଷୁରେ ଅଶ୍ରୁ ଝରୁଛି, జక్కయ్య కళ్ళలో కన్నీళ్లు కారుతున్నాయి. ଆଉ ଯକ୍ଷ ଦେଖିଲା ଯେ ମତେ ଫେରାଇବାକୁ ପଡିବ.
జక్కయ్య చూసాడంటే నేను తిరిగి ఇవ్వాల్సిన అవసరత ఉంది. ଘରେ ଅନ୍ୟାୟର ବହୁତ ସମ୍ପତ୍ତି ଅଛି. ఇంట్లో అన్యాయంతో సంపాదించిన చాలా ఉన్నాయి. ବହୁତ ଲୋକର ମୁଁ ଆଣିଛି. చాలా మంది దగ్గర నుండి తీసుకొచ్చాను. ତାକୁ ତାର ଗୋଟିଏ ଗୋଟିଏ ପାପ ମନେ ପଡିଗଲା. అతనికి ప్రతి ఒక్క పాపను ఒక్కొక్కటి జ్ఞాపకం వచ్చింది. ଯକ୍ଷ କହିଲା ଯୀଶୁ ରାଜା ଟିକେ ବସିଥାନ୍ତୁ. జక్కయ్య అన్నాడు, యేసయ్య ఒక్కసారి కూర్చోండి, ମୁଁ ଫେରାଇ ଦେଉଅଛି. నేను తిరిగి ఇచ్చేస్తున్నాను. ଏବେ ఇప్పుడే ଏବେ ఇప్పుడే ଗଲା ତା ସ୍ତ୍ରୀକୁ କହିଲା, వెళ్ళి తన భార్యతో అన్నాడు, ଟିକେ ଆମର ଧନ ଭଣ୍ଡାରର ଚାବି ଟିକେ ଦେ. మా యొక్క ధనగాఢంలో ఉన్న తాళము చెవి ఇవ్వండి. ସେ ସ୍ତ୍ରୀ ଯଦି ଲୋଭୀ ହେଇଥିବ କଣ ହେଇଥିବ ଅଲଗା କଥା. ఇప్పుడు చూడండి, తన భార్య కానీ కొద్దిగా దురాశపరురాలంటే ఏమై ఉంటుందో మీరు చూసుకోండి. ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ଧନ ଭଣ୍ଡାର ଖୋଲିଲା. వెను వెంటనే ఆ ధనాగారాన్ని తెరిచారు. ତାକୁ ମନେ ପଡିଗଲା, తను జ్ఞాపకం వచ్చింది, ଜଣଙ୍କ ଠାରୁ ମନେକର 10,000 ଆଣିଛି, ఫలానా వ్యక్తి దగ్గర నేను 10,000 మంది తీసుకొచ్చాను. 40,000 ଧରିଲା. తన కోసం 40,000 పట్టుకున్నాడు. ଠାରୁ ଯଦି ସୁନା ଆଣିଛି, ఒక వ్యక్తి ద్వారా బంగారం తీసుకొచ్చి 4 ଗୁଣ ସୁନା ଧରିଲା. 4 రెట్లు బంగారం తీసుకున్నాడు. ସବୁ ଧରିକି అన్ని పట్టుకొని ଯୀଶୁକୁ କହିଲା, యేసుతో అన్నారు, ప్రభు ଏ ସବୁ ନେଇକି ଯାଉଛି. ప్రభు ఇవన్నీ తీసుకొని వెళుతున్నా, ଏ ସବୁ ନେଇକି ଯାଉଛି. ఇవన్నీ నేను తీసుకొని వెళుతున్నా. 4 ଗୁଣ ఫେରେଇକି ଆସିବି. నేను 4 రెట్లు ఇచ్చి వచ్చేస్తా. 4 ଗୁଣ ଫେରେଇବା ପାଇଁ ବାହାରିଲା. ఈ 4 రెట్లు ఇవ్వడానికి ଗୋଟିଏ ଦୋକାନକୁ ଗଲା. ఒక దుకాణానికి వెళ్ళాడు. ଦୋକାନ ବାଲା ଯକ୍ଷକୁ ଦେଖିଲେ ଡରନ୍ତି. ఈ దుకాణంలో ఉన్న వాళ్ళు జక్కయ్యని చూసిన వెంటనే భయపడతారు. ଯେବେ ବି ଆସିବ, ఎందుకంటే నేను ఎప్పుడు వచ్చినా ପଇସା ଲୁଟିକି ନେବ, డబ్బులు దోచుకొని వెళ్తాడు, ଡରେଇକି ନେବ, భయపెట్టి తీసుకెళ్తాడు. ଦେଖିଲେ ସବୁ ଡରନ୍ତି. ఆయన చూసిన వెంటనే అందరూ భయపడతారు. ଯକ୍ଷ ସେ ଦୋକାନକୁ ଗଲା. జక్కయ్య దుకాణానికి వెళ్ళాడు. ସେ ଲୋକ କହିଲା, ଆଜ୍ଞା କାଲି ଆସିଥିଲେ ପରା ଆଜ୍ଞା. ఆయన అన్నాడు, అయ్యా నిన్నే కదా మీరు వచ్చారు, మా କାଲି ఇంటికి ଦେଇଥିଲି పరా ଆଜ୍ଞା. నిన్నే కదా ఇచ్చానయ్యా, ଆହୁରି ଆଜି ଆସିଲେ କି ଆଜ୍ଞା? మళ్ళా ఈ రోజు మీరు వచ్చారా? ସେ କହିଲା, ନାଇଁ రే బాబు, ఆయన అంటున్నాడు, కాదురా బాబు, ମୁଁ ଆଜି ନେବା ପାଇଁ ଆସିନାହିଁ. నేను ఈ రోజు తీసుకెళ్ళడానికి రాలే. ତୋର କେତେ ମୁଁ ଛଡେଇ ଖାଇଥିଲି ଟିକେ କହ ତ. నీ దగ్గర నుండి ఎంత నేను దోచుకున్నాను ఒకసారి చెప్పవా? କାହିଁକି ଆଜ୍ଞା? ఎందుకయ్యా? ନାଇଁ ରେ బాబు, ମୁଁ ଆଜି ଫେରେଇବା ପାଇଁ ଆସିଛି. కాదురా బాబు, ఈ రోజు నేను మొత్తం నీ తిరిగి ఇవ్వడానికి వచ్చా. ହେଲେ ଗୋଟେ ବଡ ଅଫିସର ଫେରଉଛି ବୋଇଲେ ବି ଡର. ఒక పెద్ద ఆఫీసర్ తిరిగి ఇస్తున్నానని అని చెప్పినా సరే భయమే. ନାଇଁ ଆଜ୍ଞା ଫେରନ୍ତୁ, ନାଇଁ ଆଜ୍ଞା, ଦୟା କରନ୍ତୁ ଆଜ୍ଞା, ଫେରନ୍ତୁ ନାଇଁ ଆଜ୍ଞା. అయ్యా మాకు ఇవ్వద్దయ్యా, తిరిగి ఇవ్వద్దయ్యా, దయచేసి మాకు ఇవ్వద్దు అయ్యా. ଯକ୍ଷ କାନ୍ଦିବାକୁ ଲାଗିଲା. జక్కయ్య ఏడవడం మొదలు పెట్టాడు. ସେ ଦୋକାନ ବାଲା ଛାନିଆ, ఆ దుకాణ ఆశ్చర్యపడిపోయాడు. ସମସ୍ତଙ୍କୁ କନ୍ଦେଇବା ଲୋକ, ఈయన అందరినీ ఏడిపించే వ్యక్తి ଆଜି ଇଏ କଣ କାନ୍ଦୁଛି? ఈ రోజు ఈయన ఏడుస్తున్నాడేంటి? ଶୁଣନ୍ତୁ, వినండి, ଯୀଶୁ ଏମିତି ମାଗଣାରେ କହିନାହାନ୍ତି ଏ ଘରେ ପରିତ୍ରାଣ ଆସିଲା ବୋଲି. కాబట్టి ఏదో అనాలని చెప్పేసి ఇంటికి రక్షణ వచ్చిందని ప్రభు చెప్పలే. ఆచరణରେ ପରିବର୍ତ୍ତନ ଦେଖିଲେ. యేసు అతని జీవితంలో ఒక వ్యవహారంలో జరిగిన మార్పును చూశాడు. ଖାଲି ବିଶ୍ୱାସ କଲେ ହେବ ନା, కనుక విశ్వసిస్తే చాలదు. ଆପଣ నిଜ ଆଚରଣ ବଦଳାଇ ନାହାନ୍ତି, నీ యొక్క స్వభావాన్ని మీరు మార్చకపోతే ପରିତ୍ରାଣ ମିଳିନାହିଁ. రక్షణ పొందలేదు. ଯକ୍ଷର ଚକ୍ଷୁରେ ଅଶ୍ରୁ. జక్కయ్య కళ్ళలో కన్నీళ్లు. ଯକ୍ଷ କହିଲା, ବାବୁ ତୋର କେତେ ହିସାବରେ ଅଛି ରେ? జక్కయ్య అంటున్నాడు, అయ్యా నీకు ఎంత డబ్బులు అసలు ఇచ్చావు? ମୁଁ ଜାଣିଛି ତୁ କହିବୁ ନାହିଁ ବାବୁ, ତୁ ଡରେ ନା, ମୋ ପାଖରେ ହିସାବ ଅଛି. ଆଜି ମତେ ସବୁ ప్రభు మనే పకేయి ଦେଇଛନ୍ତି. నీవు భయపడి నాకు చెప్పావు, సరే పర్వాలేదు, భయపడవద్దు, నా దగ్గర ఎన్ని నేను తీసుకొచ్చాను ప్రభు నాకు జ్ఞాపకం చేశాడు. బండల్ గుడాక అప్పుడు ఆ డబ్బులు కట్టలు తీశాడు. ଆଜ୍ଞା ଏ ଲୁଟି ଲୁଟି ଖାଇବା ଲୋକ ଇଏ, నేను దోచుకొని తినే వ్యక్తి ఈయన. ଏବେ ଏ ଭଣ୍ଡାର ଖୋଲିକି ଦେବାକୁ ଲାଗିଲା, ధనాగారాన్ని తెరిచి ఇవ్వడం మొదలు పెట్టాడు. ଏଇଟା ପରିତ୍ରାଣର ଗୋଟେ ଗୋଟେ ଲକ୍ଷଣ. ఇది రక్షణ పొందడానికి ఒక లక్షణాలు ఇవి. ଯେ ଲୁଟି ଖାଇବା ଲୋକ, ఆయన దోచుకొని తినేవాడు, ସବୁ ଦାନ କରିବାକୁ ଲାଗିଲା, అన్ని ఇవ్వడం మొదలు పెట్టాడు. 4 ଗୁଣ ଫେରେଇ ଦେଲା, 4 రెట్లుగా ఇచ్చేశాడు. ତାର 50,000 ଟଙ୍କା ଥିଲା, ఒకవేళ తన దగ్గర 50,000 ఉన్నదనుకోండి, 2 ଲକ୍ଷ ଫେରେଇଲା, 2 లక్షలు తిరిగి ఇచ్చేశాడు. ଦୋକାନ ବାଲା କଣ କହିଲା? ఆ దుకాణంలో ఉన్న దుకాణదారుడు ఏమన్నాడంటే, ଡର ଲାଗୁଛି, అయ్యా నాకు భయం వస్తుంది, నేను తీసుకెళ్ళను. କଣ କହିଲା ଜାଣିଛନ୍ତି? ఆయన ఏమన్నాడు తెలుసా? ବାବୁରେ ତୋର ଗୋଡ ଧରିବି ରେ ଧନ, అయ్యా నీ కాలు పట్టుకుంటాను రా బాబు, ତୁ ଏ 2 ଲକ୍ଷ ନ ନେଲେ ମତେ ପରିତ୍ରାଣ ମିଳିବ ନାହିଁ, నీవు ఈ 2 లక్షలు తీసుకెళ్ళకపోతే నాకు రక్షణ దొరకదు, దయచేసి ఇది తీసుకెళ్ళు, ତୁ ନ ନେଲେ ମତେ ପରିତ୍ରାଣ ମିଳିବ, నువ్వు తీసుకెళ్ళకపోతే నాకు రక్షణ దొరకదు. ଭାବି ଦେଖନ୍ତୁ, ఒకసారి ఆలోచించండి. the fruit of salvation, మారు మనసు యొక్క ఫలము, sign of salvation, మారు మనసు యొక్క స్వరూపం. ଯଦି କୋ ଦୋକାନ ବାଲା ଡରି ଯାଇଥିବ,
ఒకవేళ ఆ దుకాణస్తుడు భయపడి ఉంటే, ନାଇଁ ଆଜ୍ଞା ମୁଁ 4 ଗୁଣ ନେବି ନାହିଁ, అయ్యా నేను 4 రొట్టెలు తీసుకెళ్ళను, ଆଜ୍ଞା ଠିକ ଅଛି ମୁଁ 10,000 ଆପଣଙ୍କୁ ଏକ୍ସଟ୍ରା ଦେଇଥିଲି, ଆପଣ 10,000 ଦିଅନ୍ତୁ। నేను మీకు 10,000 రూపాయలు వేతనం ఇచ్చాను కనుక 10,000 ఇస్తే చాలయ్యా। ଯକ୍ଷକୁ କଣ ଚିନ୍ତା ବୋଲେ, జక్కయ్యకి ఇప్పుడు వచ్చిన చింత ఏంటంటే, ଏବେ ମୋ ବାକ୍ୟ ଅନୁସାରେ ନ ଫେରେଇଲେ ପରିତ୍ରାଣ ହେବ ନାହିଁ। వాక్యానుసారంగా నేను తిరిగి ఇవ్వకపోతే నాకు రక్షణ కలగదు। ଏବେ ଯକ୍ଷ ତାର ଗୋଡ ଧରିବାକୁ ଲାଗିଲା। జక్కయ్య తన కాలు పట్టుకోవడం మొదలు పెట్టాడు। బాబు ତୁ 10,000 କା ମୁଁ ତୋର ଖାଇଛି ସତ କଥା ଯେ 10,000 రూపాయలని నేను తినేస్తున్నది మంచిదే, కానీ ଆମର ବାଇବଲ ପରା କହୁଛି, బైబిల్ చెప్తుంది కదా, 4 ଗୁଣ ନ ଫେରେଇଲେ 4 రెట్లు ఇవ్వకపోతే పాప କ୍ଷମା ହେବ ନାହିଁ ରେ। ఆ పాపానికి క్షమాపణ ఉండదురా బాబు। బాబు బాబు ନାଇଁ ନା, అయ్యా ମତେ କ୍ଷମା ପାଇବା ପାଇଁ ଟିକେ ହେଲ୍ପ କରେ ରେ। నేను క్షమాపణ పొందుకున్నట్టుగా సహాయం చేయరా బాబు। ମୁଁ ଯକ୍ଷର ଘଟଣାକୁ ଇମାଜିନ କରୁଛି। జక్కయ్య జీవితంలో జరిగిన సంఘటన ఆలోచిస్తున్నా, ఆ విధంగా ఊహించుకుంటున్నా। ମତେ ଟିକେ ବାକ୍ୟ ମାନିବା ପାଇଁ ହେଲ୍ପ କରେ। నేను వాక్యాన్ని అనుసరించడానికి సహాయం చేయండి। କେମିତି ହେଲ୍ପ? ఎటువంటి సహాయము? ମୁଁ 4 ଗୁଣ ଫେରେଇଲା ବେଳକୁ ଗ୍ରହଣ କରେ। 4 రెట్లు ఇచ్చినప్పుడు దాన్ని అంగీకరించు। ମୁଁ ବାକ୍ୟ ମାନିବା ପାଇଁ କରୁଛି। వాక్యం అనుసరించడానికి పని చేస్తున్నాను। హల్లెలూయా హల్లెలూయా। ଆଜି ଏଠାରେ କେତେ ଲୋକ ବସିଛନ୍ତି, ఈ రోజు ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు యేసుకు విశ్వాସ కଲା ପରେ, యేసుకు విశ్వసించిన తర్వాత, అనుతాప కలా ପରେ, పశ్చాత్తాపం చెందిన తర్వాత, ଅନ୍ୟ ସହିତ ମିଳିତ ହେଲା ପରେ ఇతరులతో సమాధానపడిన తర్వాత ବାକ୍ୟ ଅନୁସାରେ କାମ କରୁଛନ୍ତି। వాక్యానుసారంగా పనిచేసిన వారు, ବାକ୍ୟ ଅନୁସାରେ କାମ କରୁଛନ୍ତି। వాక్యానుసారంగా పనిచేసేవారు ଯଦି କରୁନାହାନ୍ତି ఒకవేళ చేయకపోతే ପରିତ୍ରାଣ ପାଇନାହାନ୍ତି। రక్షణ పొందుకోలేదు। ଏବେ ଯକ୍ଷ ଅନୁରୋଧ କରୁଛି ଲୋକମାନଙ୍କୁ, జక్కయ్య ప్రజలను ఆయన విన్నపం చేసుకుంటున్నాడు। ଲୋକମାନେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ହେଇଗଲେ ଯକ୍ଷକୁ ଦେଖି। జక్కయ్యను చూసిన వెంటనే ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు। କଣ ଆଶ୍ଚର୍ଯ୍ୟ? ఏంటి ఆశ్చర్యము? ఏ ଦେହର ଜ୍ୱର ମଧ୍ୟ ଦେବ ନାହିଁ କାହାକୁ। ఒంట్లో ఉన్న జ్వరము కూడా ఈయన ఎవరికి ఇవ్వడు। ଏ ଲୋକ ଏବେ 4 ଗୁଣ ଫେରଉଛି। ఈ వ్యక్తి ఇప్పుడు 4 రెట్లుగా ఇచ్చేస్తున్నాడు। ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା। హల్లెలూయా। ଆପଣ ମୁସ୍କା ଲୋକମାନଙ୍କୁ ଦେଖିଛନ୍ତି? మీరు పిసినరి వారిని ఎప్పుడైనా చూశారా? ଏମିତି ମୁସ୍କା ଲୋକମାନେ ଅଛନ୍ତି ଯେ ఎటువంటి పిసినరితన వాళ్ళు ఉన్నారంటే, ଏବେ 10 ମାଂସ ଦେବେ ନାହିଁ, 10 ମାଂସର ପ୍ରଚାର କରିବେ। వారు దశమభాగం ఇవ్వరు, కానీ దశమభాగాన్ని గురించి ప్రసంగిస్తారు। ଆଉ 10 ମାଂସ ପ୍ରଚାର ତାଙ୍କୁ ବିଲକୁଲ ଭଲ ଲାଗିବ ନାହିଁ। ఆ దశమంశాల గురించిన ప్రసంగం ఆయనకి ఏమాత్రం ఇష్టం ఉండదు। ଦାନ ଦେବାର କଥା ବିଲକୁଲ ଭଲ ଲାଗିବ ନାହିଁ। కానుకలు ఇచ్చే ప్రసంగం అంటే అస్సలు ఇష్టం ఉండదు। ମୁଁ କହିବା ପାଇଁ ଚାହେଁ, నేనేం చెప్పబోతున్నానంటే, ଖାଲି ନେବା ଭଲ ପାଆନ୍ତି, వారు కేవలం తీసుకెళ్ళడమే ఇష్టపడతారు। ମନେ ରଖନ୍ତୁ, అయితే ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, ଯୋଉଦିନ ଯୀଶୁ ଧରିବେ, ఒక రోజు యేసు ప్రభు పట్టుకుంటాడు, ଯଦି ପରିତ୍ରାଣର କାମ ଆରମ୍ଭ ହେବ, అప్పుడు రక్షణ కార్యం మొదలవుతుంది। ଏଇ ମୁସ୍କା ମାନେ ଉଦାରଚିତ ହେଇଯିବେ। ఈ యొక్క పిసినరి వాళ్ళందరూ కూడా ఉదారముగా ఇవ్వడం మొదలు పెడతారు। ପରିତ୍ରାଣର ଲକ୍ଷଣ ଅଟେ। ఇది రక్షణ పొందడానికి ఒక సూచన। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, దేవుని ప్రజలారా, ମୁଁ ଆପଣଙ୍କୁ କହିବା ପାଇଁ ଚାହେଁ, నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే, ସେଦିନ ଯକ୍ଷର ଧନ ଭଣ୍ଡାର ପୁରା ଖାଲି ହେଇଯାଇଥିବ। ఆ రోజు జక్కయ్య యొక్క ధనాగారం అంతా కూడా పూర్తిగా ఖాళీ అయిపోయింది। ସମସ୍ତଙ୍କୁ ଫେରାଇ ଦେଲା। అందరికీ ఆయన తిరిగి ఇచ్చేశాడు। ଆଉ ବଡ ଖୁସି ଆସିଲା। ఆయన చాలా సంతోషంతో తిరిగి వచ్చాడు। ଏବେ କଣ ହେଲା ଜାଣିଛନ୍ତି? అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ଏମିତି ଯକ୍ଷ ନିଜ ଘରେ ପଶିଲା। ఎప్పుడైతే జక్కయ్య తన ఇంట్లోనికి వచ్చాడో, ଯକ୍ଷ ତାର ଗେଟ୍ କୁ ଛୁଇଁକି କହିଲା, జక్కయ్య తన గేట్ ని ముట్టి అన్నాడు, ଗେଟ୍ ଆଜି ପବିତ୍ର ହେଲା। ఈ గేట్ ఈ రోజు పరిశుద్ధపరచబడింది। ଭିତରେ ଆସି କହିଲା, లోపలికి వచ్చి అంటున్నాడు, ସୋଫା ଆଜି ପବିତ୍ର ହେଇଗଲା। ఈ సోఫా ఈ రోజు పరిశుద్ధపరచబడింది। ଆଉ ଭିତରେ ଆସିକି କହିଲା, లోపలికి వచ్చి అన్నాడు, ଏ ଘରର ସୁନାର ସବୁ ସମ୍ପତ୍ତି ଆଜି ପବିତ୍ର ହେଲା। ఇంట్లో ఉన్న బంగారము ఆస్తులన్నీ కూడా పరిశుద్ధపరచబడింది। କେମିତି? ఎలాగూ? ଏର ଅନ୍ୟାୟର ମୁଁ ପରିହାର କଲି। ఎందుకనగా అన్యాయమునకు కలిగిన సమస్య ఇచ్చేశాను। ଅନ୍ୟାୟରେ ଆଣିଥିଲି, ఏదైతే అన్యాయంతో తీసుకొచ్చానో 4 ଗୁଣରେ ଫେରାଇ ଦେଲି। 4 వంతులుగా తిరిగి ఇచ్చేశాను। ଚୋରା ମାଲକୁ, ଏ ଅନ୍ୟାୟ ସମ୍ପତ୍ତିକୁ, ଏ ଅଶୁଚି ସମ୍ପତ୍ତିକୁ ଆଜି ବାକ୍ୟ ଅନୁସାରେ କାମ କରି ମୁଁ ସୂଚି କରିଦେଲି। దొంగతనముతో, మోసముతో, అబద్ధముతో దోచుకొని తీసుకొచ్చిన సమస్తాన్ని కూడా వాక్యానుసారంగా నేను ప్రవర్తిస్తూ తిరిగి నేను ఇచ్చేశాను। ଶୁଣନ୍ତୁ, వినండి, ଜୀବନରେ ଘର ଭିତରେ ବହୁତ ସାମାନ ଅଶୁଚି ଥାଇପାରେ। ఇంట్లో
అనేకమైన వస్తు విషయంలో అపవిత్రత ఉండవచ్చు. వాక్య అనుసారే కామ కొరికి आपण ताकू శుచి କରି పరిబే. వాక్యానుసారంగా మీరు పని చేసి వాటిని పరిశుద్ధపరచగలరు. జక్కయ్యర ఘర పవిత్ర హేయిగలా. జక్కయ్య ఇల్లు పవిత్రంగా మారిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. జక్కయ్యర ఘర శుచి హేయిగలా. జక్కయ్య ఇల్లు పరిశుద్ధపరచబడింది. ఏమిటి జక్కయ్య ఘరే పోసిలా? ఎప్పుడైతే జక్కయ్య ఇంటి లోపల ప్రవేశించాడో జక్కయ్యకు డోర్ లాగున్నాయి. ఇప్పుడు జక్కయ్యకి భయం రావట్లే. ঘরে যেতে সামান ଅଛି, ఎందుకంటే ఇంట్లో ఎన్ని సామాన్లు ఉన్నాయో ସେ ସାମାନର ଅନ୍ୟାୟର ମୂଲ୍ୟ ସବୁ ଦେଇକି ଆସିଛି. అన్యాయంతో తీసుకొచ్చిన సమస్తాన్ని కూడా తిరిగి ఇచ్చేశాడు కాబట్టి ଏବେ జక్కయ్య ସବୁ ସାମାନକୁ ଦେଖିକି କହିଥିବ, ఇప్పుడు మిగిలిన సామాన్లను చూసి జక్కయ్య అని ఉంటాడు, ସବୁ ସାମାନ ମୋର ଅନ୍ୟାୟରେ ଫେରାଇବା ଦ୍ୱାରା ପବିତ୍ର ହେଇଗଲା. అన్యాయమును తిరిగి ఇచ్చినందుకు ఇవన్నీ కూడా పరిశుద్ధపరచబడింది. ସେତେବେଳେ ଘର ପବିତ୍ର ହେଇଗଲା. అప్పుడు ఇల్లు కూడా పరిశుద్ధపరచబడింది. ଘର పవిత్ర ହେଇଗଲା. ఇల్లు పరిశుద్ధపరచబడింది. ସେତେବେଳେ ଯୀଶୁ କହିଲେ, అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, ఈ గృహରେ ପରିତ୍ରାଣ ଉପସ୍ଥିତ. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. ମୋର ପ୍ରଶ୍ନ, నా ప్రశ్న ఏంటంటే, ଆପଣଙ୍କ ଘରେ ସେମିତି ପରିତ୍ରାଣ ଆସିଛି କି? మీ ఇంటికి అలాగున్న రక్షణ వచ్చి ఉన్నదా? ନା ଅନ୍ୟର ସମ୍ପତ୍ତି ମଧ୍ୟ ଆପଣ ମାନେ କବ୍ଜା କରିକି ବସିଛନ୍ତି? లేదా ఇతరుల ఆస్తి కూడా మీరు దోచుకుంటూ కూర్చున్నారా? ସାବଧାନ, జాగ్రత్త. ଯୀଶୁ କହିଲେ, యేసు అన్నారు, ଏ ଘରେ ଆଜି ପରିତ୍ରାଣ ଉପସ୍ଥିତ. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ମୁଁ ବହୁତ ବର୍ଷ ପରେ ବୁଝିଲି నేను చాలా సంవత్సరం తర్వాత తెలుసుకున్నా. କାହିଁକି କହିଲେ ଘରେ ଉପସ୍ଥିତ ବୋଲି. ఎందుకు అసలు ఇంటికి వస్తానని ସେ చెప్పాడు. ଘରର ସବୁ ପାପ ଦୂର ହେଲା. ఆ ఇంటిలో ఉన్న పాపం అంతా కూడా దూరం ସେ అయిపోయింది. ଘରର ସବୁ ଅଶୁଚିତା ଦୂର ହେଲା. ఆ ఇంట్లో ఉన్న అపవిత్రత అంతా కూడా దూరపరచబడింది. ଆପଣଙ୍କ ଘରେ ବାକ୍ୟ ଅନୁସାରେ ଅଶୁଚି ଜିନିଷ କିଛି ବି ଅଛି, మీ యొక్క ఇంట్లో వాక్యానుసారంగా ఏదైనా అపవిత్రమైనదని ఉంటే ଆଜି ଯୀଶୁକୁ ଘରକୁ ନେଇକି ଯାଆନ୍ତୁ. ఈ రోజు యేసు ప్రభువును మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి. ଆପଣ ଘରକୁ ଯାଆନ୍ତୁ. మీరు ఇంటికి తీసుకొని వెళ్ళండి. ଯଦି ଦେଖନ୍ତୁ, ଯଦି ଯୀଶୁ ଆଜି ଘରେ ଆସିବେ, ఒకవేళ యేసు మీ ఇంటికి ఈ రోజు వస్తే, ଯଦି ଯୀଶୁ ଆମ ଘରେ ଠିଆ ହେବେ, ఒకవేళ యేసు మన ఇంట్లో నిలబడితే ଆମ ଘରର କୋଉ କୋଉ ସାମାନକୁ ସେ ଦେଖିକି ଖୁସି ହେବେ. మన ఇంట్లో ఉన్న ఏ ఏ సామాన్లను చూసి ఆయన సంతోషిస్తారు. ମୁଁ ବେଳେ ବେଳେ ଏହା କରେ. నేను ఒక్కొక్కసారి ఇది చేస్తూ ఉంటాను. ଆମ ଘରେ କୋଉ କୋଉ ଜିନିଷ ପ୍ରଭୁଙ୍କୁ ଭଲ ଲାଗୁନାହିଁ ବାହାର କର. మా ఇంట్లో ఏ ఏ వస్తువులు ప్రభువుకి ఇష్టం లేదో వాటిని తీసి పారివేయండి. ଆପଣଙ୍କ ରୁମରେ କୋଉ କୋଉ ଜିନିଷ ପ୍ରଭୁଙ୍କୁ ଭଲ ଲାଗୁନାହିଁ ଦେଖନ୍ତୁ. మీ యొక్క గదిలో ఏ ఏ వస్తువులు ప్రభువుకి ఇష్టమో లేదో ఒకసారి చూడండి. ଆପଣଙ୍କ ଘରର ଟିଭି మీ ఇంట్లో ఉన్న ఒక టీవీ ପ୍ରଭୁଙ୍କୁ ଠିକ ଲାଗୁଥିବ ତ? ప్రభువుకి చాలా బాగుంటుందా? ଦେଖନ୍ତୁ, ପରିତ୍ରାଣ ଶସ୍ତା ନାହିଁ. ప్రియులారా, రక్షణ అంత తేలికైనది కాదు. ଗୁତା ଧରିଲା ପରି ଅଶ୍ଳୀଳ ସିନେମା ଚାଲିଥିବ ଘରେ, ତୁମେ ପରିତ୍ରାଣ ପାଇଯିବ ବୋଲି ଭାବୁଛ କି? నీలి చిత్రాలన్నీ కూడా ఇంట్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా మీరు రక్షణ పొంది ఉన్నామంటే అది వాక్య సరిపోతుందా? అనుసారే ଘରକୁ శుచి କରନ୍ତୁ. వాక్యానుసారముగా మీ ఇంటిని పరిశుద్ధపరచండి. ଅନେକ ଘର ଗୁଡାକରେ అనేకమైన ఇంట్లలో ପରିତ୍ରାଣ ନାହିଁ. రక్షణ లేదు. ପରିତ୍ରାଣ ନାହିଁ. రక్షణ లేదు. ଚର୍ଚ୍ଚର ମେମ୍ବର୍ସ ମାନେ సంఘంలో ఉన్న సభ్యులారా, କର୍ଣ୍ଣିଲିୟ ପରି ବହୁତ ଦାନ ଦଉଛନ୍ତି. కర్నలి వలె బాగా కానుకలు ఇస్తున్నారు. କର୍ଣ୍ଣିଲିୟ ପରି ବହୁତ ପ୍ରାର୍ଥନା ଚଲେଇଛନ୍ତି. కర్నలి వలె బాగా ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారు. କାହାର ଅନ୍ୟାୟ କରିକି ଯଦି କିଛି ଆଣିକି ରଖୁଛନ୍ତି, ఇతరుల దగ్గర అన్యాయముతో ఏమైనా తీసుకొని వచ్చుంటే ସେ ଯାଏ ତା ଫେରେଇ ନାହାନ୍ତି. ఎంతవరకు మీరు తిరిగి ఇవ్వరు. ଆପଣଙ୍କ ଘର ଶୁଚି మీ ఇల్లు పరిశుద్ధత కాదు, ହେଇନାହିଁ. పరిశుద్ధత అవలే. କାରି ଘରକୁ ଆମେ ଯାଉ, కొన్ని ఇంటికి వెళుతుంటాం, ସେ ଘରେ ବଲିଉଡ ହଲିଉଡ ର ଫଟୋ ଗୁଡାକ କାନ୍ଥରେ ଟଙ୍ଗା ହେଇଥିବ. ఆ ఇంట్లో బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ యొక్క ఫోటోలన్నీ కూడా అలాగ వేలాడదీసి ఉంచుంటారు. ଯଦି ଯୀଶୁଙ୍କୁ ତୁମେ ସାଙ୍ଗରେ ଯଦି ନେଇକି କେବେ ଯିବ, ఒకవేళ యేసు ప్రభువును నీతో కూడా తీసుకొని మీ ఇంటికి వెళ్ళారు అనుకోండి, ଯୀଶୁ କହିପାରିବେ କି యేసు ప్రభు చెప్పగలరా, ଏ ଘରେ ପରିତ୍ରାଣ ଆସିଗଲା ବୋଲି? ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని యేసు ప్రభు చెప్పగలరా? ଆମ ଘର ମାନଙ୍କୁ ବଲିଉଡ ଆସି ଯାଇଛି. మన ఇంటిలోనికి బాలీవుడ్ ఫోటోలు వచ్చేస్తున్నాయి. ଘର ମାନେ ସିନେମା ଥିଏଟର ହେଇଯାଇଛି.
మన ఇల్లే సినిమా థియేటర్ గా మారిపోయి ఉన్నది. ଘର ଗୁଡାକ ସିରିଏଲ ଥିଏଟର ହେଇଯାଇଛି. ఇల్లంతా కూడా సీరియల్ థియేటర్ గా మారిపోయాయి. ଘର ଗୁଡାକ ବିଭିନ୍ନ ପ୍ରକାର ପାପର ସ୍ଥଳୀ ହେଇଯାଇଛି. ఇల్లు అనేక రకమైన పాపానికి స్థానముగా మారిపోయాయి. ଘର ଗୁଡାକ ଚର୍ଚ୍ଚା କୂଟ କପଟର ଭଣ୍ଡାର ହେଇଯାଇଛି. చాలా మందికి ఇంట్లో కపటాలతో నిండిపోయి క్రోధాలతో నిండిపోయి ఉన్నది. ଅନେକ ଘର ମାନଙ୍କୁ ମଦ ନେଇକି ପେଡି ପେଡି ମଦ ରଖି ପିଉଛନ୍ତି. కొన్ని ఇండ్లలో ఇక సారా తీసుకెళ్లి బాక్స్ అంతా ఇక్కడ పెట్టి పెట్టి సారా తీసుకొచ్చి తాగుతున్నారు. ଏବେ నిକଟରେ ଗୋଟେ ପିଲାର ଛାଡ଼ପତ୍ର ହେଇଗଲା. ఈ మధ్యనే ఒక అబ్బాయిని కూడా విడిచిపెట్టేశారు. ଛାଡ଼ପତ୍ର ହେଇଗଲା. ఎందుకు అసలు పరిత్యాగం ఇచ్చారంటే ଶ୍ୱଶୁର କହୁଛି ବୋଉ ପିଲାକୁ ମଦ ବୋତଲରୁ ଢାଳିକି ମତେ మଦ దే. ଶ୍ୱଶୁର କହୁଛି ବୋଉକୁ. మామయ్య వాళ్ళ కోడలతో ఏమంటాడంటే మద్యం తీసుకొచ్చి గ్లాసులో పోసి నాకు ఇవ్వమని చెప్పాడు. ସେ ଗୋଟେ ପାଳକର ଝିଅ ଆଜ୍ଞା କାହିଁକି ମଦ ଢାଳିକି ଦେବ? ఆమె ఒక పాస్టర్ గారు అమ్మాయి ఎలాగున్నా అసలు ఆ మద్యం తీసుకుని ఇవ్వగలదు. ଧନୀ ଘର ବୋଲି ବିବାହ ହେଇଯାଇଛନ୍ତି. కానీ ధనవంతుడైన ఇల్లు కదా అని చెప్పేసి పెళ్లి ଶୁଣନ୍ତୁ ମା ବାପା ମାନେ, వినండి తల్లిదండ్రులారా, ଧନୀ ଘରେ ଝିଅ ଦିଅନ୍ତୁ ନ ଦିଅନ୍ତୁ, ପ୍ରଭୁ ଥିବା ଘରେ ଝିଅ ଦିଅନ୍ତୁ. ధనవంతుల ఇంట్లో ఉండొచ్చు లేకపోవచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు ప్రభు ఉన్న ఇంటికి ఇవ్వండి మీ పిల్లలకి. ଯୋଉମାନେ ଘର ଦେଖାକୁ ଯାଆନ୍ତି ମୁଁ ଗୋଟେ టిప్స్ ଦେବି. ఎవరైతే ఇల్లు చూపు కోసం వెళ్తారో వాళ్ళకి ఒక చిన్న టిప్స్ ସେ ఇస్తారు. ଘର ମାର୍ବଲ ଟାଇଲ ସବୁ ଦେଖନ୍ତୁ ନାହିଁ. ఆ ఇంట్లో ఉన్న మార్బల్స్ కానీ టైల్స్ కానీ వాటిని చూడవద్దు. ସେ ଘରେ ଯୀଶୁ ଅଛନ୍ତି ନା ନାହିଁ ଦେଖିପାରିବେ ବୋଲେ ଦେଖନ୍ତୁ, ନହେଲେ ଆମକୁ ନେଇକି ଯାଆନ୍ତୁ, ଆମେ ଦେଖିକି କହିବୁ. ఆ ఇంట్లో అసలు యేసు ఉన్నాడో లేదో ముందు చూడండి, లేకపోతే మాకు తీసుకెళ్ళండి, మేము వచ్చి చూసి చెప్తాం. ସେଟା ଯକ୍ଷର ଘର, ଯକ୍ଷର ପୁରୁଣା ଘର ନାହିଁ ତ. అది జక్క యొక్క పాత ఇల్లు కాదు కదా. ଯକ୍ଷର ନୂଆ ଘର ନ ହେବା ଯାଏ ସେଠାରେ ଝିଅକୁ ବିବାହ ଦିଅନ୍ତୁ ନାହିଁ. జక్క యొక్క కొత్త ఇల్లుగా మారే వరకు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయొద్దు. ସେ ଘରେ ଯୀଶୁ ରହିବା ଦରକାର. ఆ ఇంటిలో యేసు ప్రభు ఉండాలి. ସେ ଘରେ ପରିତ୍ରାଣ ଆସିବା ଦରକାର. ఆ ఇంటికి రక్షణ రావాలి. ସେ ଘରେ ପ୍ରଭୁ ରହିବା ଦରକାର. ఆ ఇంటిలో ప్రభు ఉండాలి. ଆଜିକାଲି ଘର ଦେଖା ବୋଲେ କଣ ଦେଖୁଛନ୍ତି ଆଜ୍ଞା? నేటి రోజుల్లో ఇల్లు చూపులంటే ఏం చూస్తున్నారు తెలుసా? କଣ ତାଙ୍କର ଘରେ ଟାଇଲ୍ସ ପଡିଛି, ବାପା 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 5 స్టార్ ରେ ମଧ୍ୟ ପଡି ନାହିଁ ବୋଲୁଛି. బా ఏంటి అసలు ఇంట్లో ఎంత పెద్ద చక్కటి యొక్క టైల్స్ పెట్టున్నారు కదా, 5 స్టార్ హోటల్లో కూడా అలాంటివి ఉండవు. ତାଙ୍କର ବାଥରୁମ ଦେଖିଲ କି ସେଠିରୁ ବାହାରିବାକୁ ଇଚ୍ଛା ହଉନାହିଁ. వాళ్ళ ఇంట్లో ఉన్న బాత్రూమ్ చూసారా, అసలు అక్కడ నుండి బయటికి రావడానికి ఇష్టం రావట్లే. ତାଙ୍କର ରନ୍ଧା ଘରେ ଯୋଉ ସାମାନ ଯାକ ଲାଗିଛି ଯେ ଆଉ କୁହ ନାହିଁ, ବର୍ଣ୍ଣନା କରି ହଉ ନାହିଁ. వాళ్ళ యొక్క వంటగదిలో ఉన్న సామాన్లు చూస్తే అయ్యో వర్ణించలేము, చెప్పలేము. ମୁଁ କହିବା ପାଇଁ ଚାହେଁ, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ସେ ଘରେ ଶୈତାନ ବି ଅଛି, ଦେଖିଲ ନା ନାହିଁ? ఆ ఇంట్లో సాతానుడు కూడా ఉన్నాడు, చూసారా చూడలేదా? ସେ ଘରେ ପାପ ବି ଥାଇପାରେ, ଦେଖ ସେଇଟା ଟିକେ. ఆ ఇంట్లో పాపము కూడా ఉండి ఉండవచ్చు, ఒకసారి చూడండి. ତେଣୁକରି ଘର ଦେଖିବା ପାଇଁ ଗଲା ବେଳେ ଟାଇଲ୍ସ ଧନ ସମ୍ପତ୍ତି ଦେଖି ଝିଅ ଦିଅନ୍ତୁ ନାହିଁ. కనుక ఇల్లు చూడడానికి వెళుతున్నప్పుడు అక్కడున్న ధనము కానీ టైల్స్ కానీ మార్బల్ చూసి ఇవ్వవద్దు. ଖାଲି ଗୋଟିଏ ବିଷୟ ଦେଖନ୍ତୁ, ఒకే ఒక విషయమును చూడండి. ବଡ ଘର ହଉ କି ସାନ ଘର, అది పెద్ద ఇల్లు కావచ్చు చిన్న ఇల్లు కావచ్చు, ସେ ଘରେ ଅନ୍ୟାୟର କାମ ନ ହେଉଥିବାର ଅଛି. ఆ ఇంట్లో అన్యాయపు పనులు జరగకుండా ఉండాలి. ସେ ଘର ବାକ୍ୟ ଅନୁସାରେ ପରିତ୍ରାଣର ଘର ହେଇଥିବା ఆ ଦରକାର. ఇల్లు వాక్యానుసారంగా రక్షణ పొందిన ఇల్లు అయి ఉండాలి. ଘରେ ଯୀଶୁ ରହିବା ଦରକାର. ఆ ఇంట్లో యేసు ఉండవలసిన అవసరం ఉంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ଯେତେବେଳେ ସେ ଘରେ ପରିତ୍ରାଣ ଆସିଲା, ବାଇବଲରେ ଗୋଟିଏ ଘରକୁ କୁହାଗଲା ଏ ଘରେ ପରିତ୍ରାଣ ଉପସ୍ଥିତ. పరిశుద్ధ గ్రంథంలో ఒక్క ఇంటిని గురించి చెప్పబడింది ఏంటంటే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ମୁଁ ଈଶ୍ୱରଙ୍କ ଦାସ ହିସାବରେ କହୁଛି, నేను దేవుని సేవకునిగా చెప్తున్నాను. ଆମକୁ ଅନେକ ଘର ମାନଙ୍କୁ ରହିବାକୁ ବି ଭଲ ଲାଗେ ନାହିଁ. కొన్ని ఇంట్లలో ఉండడానికి ఇష్టం ఉండదు. ସେ ଘରେ ଆମେ ଅଶୁଚି ତାର ବାସ୍ନାକୁ ଅନୁଭବ କରୁ. ఆ ఇంట్లో అపవిత్రమైన ఒక వాసనను మేము అనుభవిస్తాం. ଆମକୁ ବେଳେ ବେଳେ ବକ୍ତା ବୋଲି ହୋଟେଲ ମାନଙ୍କୁ ଫିଙ୍ଗି ଦେଇଥାନ୍ତି. మరి కొన్ని సందర్భాల్లో వీళ్ళకి ప్రసంగికులు వక్త కదా అని చెప్పేసి హోటల్ పారేస్తారు. କହିଲେ ଫିଙ୍ଗି ଦେଇଥାନ୍ତି ବୋଲେ, ఎందుకు పారేశారని చెప్తానంటే ଫିଙ୍ଗି ଦେଲା ପରିଆକା ସେଇଟା నిజంగా అక్కడ పారేసినట్టుగా ఉంటుంది. ଆମକୁ ମନେ ସକାଳୁ ଟିକେ ଗରମ ପାଣି ପିଇବାକୁ ଇଚ୍ଛା ହବ. అక్కడ ఉదయాన్నే కొద్దిగా వేడి నీళ్లు తాగాలని ఉంటది. ସେଠାରେ କିଏ ନଥିବେ, అక్కడ ఎవరు ఉండరు. ମନେକର ଟିକେ କିଛି ଆମକୁ ଦରକାର ପଡିବ, ఒకవేళ ఏదైనా మనకు అవసరత ఉందనుకోండి, ସେଇଠି କିଛି ମିଳିବ ନାହିଁ. అక్కడ ఏమీ దొరకదు.
होटेल गुड़ाक सूची रूम नुहे అంతేకాదు హోటల్స్ అన్ని కూడా పరిశుద్ధమైనది కాదు. आपण माने समस्ते जानुचे మీరు అందరూ కూడా తెలుసు ఇవన్నీ. होटेल विरुद्ध रे बेसी कहले केस हे जाय पारे तेनु आ बेसी कहिबि नाही. హోటల్ కి వ్యతిరేకంగా మాట్లాడితే కేసు అయిపోద్ది, అందుకే చెప్పను ఎక్కువ. होटेल गुड़ाक एते भयंकर स्थान హోటల్స్ ఎటువంటి భయంకరమైనదంటే तेनु साधु मानकर सज्जा सूची सज्जा हेबल भलो ఎందుకనగా భక్తుల యొక్క ఆ మంచము పవిత్రంగా ఉండాలి. दिने जने प्रभु को दास को ने की भलो होटल रे रखिले. ఒక రోజు ఒక దేవుని సేవకుని తీసుకెళ్ళగా మంచి హోటల్లో ఉంచారు. से प्रभु को दास बहुत स्पिरिचुअल लोक ఆ దేవుని సేవకుడు చాలా ఆధ్యాత్మిక వ్యక్తి. से गला परे से टिके बाथरूम जाई की आसिला बेलको ఆయన బాత్రూమ్ కి వెళ్ళి వచ్చేటప్పుడు रूम तो पूरा बंद थिला, ఆ గది అంతా కూడా పూర్తిగా మూయబడింది. भीतर बंद थी, లోపల నుండి అది మూయబడింది. केई आसीवार रास्ता नाही, ఎవరు రావడానికి దారి లేదు. जेमिति से आसिले गोटे देखुचंदी गोटे स्त्री कांदुची. ఆయన వచ్చిన వెంటనే ఒక స్త్రీ అక్కడ ఏడుస్తున్నది. खटरे बसिकी कांदुची, మంచం మీద కూర్చుండి ఏడుస్తున్నారు. ये छानिया गले ఈయన ఆశ్చర్యపోయాడు. कबाट बंद अछि, झरका बंद अछि, తలుపులు కిటికీలు మోయబడి ఉన్నది. ये आसिला कोबाट ఏ మార్గములో ఈయన వచ్చాడు. से अलगा पटे मोह करी कांदुची. మరోవైపు ముఖం చేసి ఏడుస్తున్నారు. से पचारिले ఆయన అడిగారు, तू किए, నువ్వు ఎవరు? से कांदुची खाली. కేవలం ఆమె ఏడుస్తున్నారు. तू किए केमती आसिलु, నువ్వు ఎవరు, అసలు ఎలాగొచ్చావు? से हठात मोह एपटे देखई देला. హఠాత్తుగా తన ముఖాన్ని చూపించారు. बिकटालो रूप तारो, అతి భయంకరమైన రూపం అది. से बालक मरली बोली की कबाट खोली की दौड़ी की बाहर को बाहरिले. ఆ పాస్టర్ గారు చూసిన అయ్యో బాబు చచ్చిపోయినరా బాబు అని చెప్పి తలుపులు తీసి పరిగెత్తి బయటికి వచ్చేసాడు. एमती सब हुए होटल मन హోటల్లో ఇటువంటి పరిస్థితులు కొన్ని జరుగుతాయి. पास्टर को होटल रे रखलु बोली हम श्रद्धा ही जाउ. మనం పాస్టర్ గారికి హోటల్లో ఉంచేసాం కదా అని మనం एले సంతోషిస్తాం. कथा से पास्टर कहिले मोला न कहिले मोला, ఈ మాట పాస్టర్ గారు చెప్తూ వచ్చింది, చెప్పకపోతే వచ్చింది. कहिले पास्टर ही की डरुची के भूत को बोलिबे. వాళ్ళు ఏమంటారు, పాస్టర్ గారి ఉండి కూడా మీరు దయ్యాన్ని భయపడుతున్నారా అని. सावधान, జాగ్రత్త. विश्वासी मान को घरे तांकर सज्जा सूची थाए, सेठारे प्रभु को दास मान रहिले भलो. విశ్వాసుల ఇంటిలో అది వాళ్ళ యొక్క మంచము పవిత్రమంది కనుక అక్కడ దేవుని సేవకులు ఉండడం మంచిది. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. प्रभु को लोक माने దేవుని ప్రజలారా, आज मु आपन को कहबा पई चाहे, నేను ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే, आपन को घर को आपन आज जानतु, ఈ రోజు మీ ఇంటికి మీరు వెళ్ళండి. आपन को घरे सूची पवित्रता अछि कि नाही टिके देखंतु. మీ యొక్క ఇంట్లో పరిశుద్ధత పవిత్రత ఉన్నదో లేదో చూసుకోండి. जदी नाही ఒకవేళ లేకపోతే परित्राण आसी नाही, రక్షణ రాలేదు. घर को सजाडंतु, ఇంటిని మీరు నిజకు సర్దుకోండి. సజాడంతు. నిన్ను నీవు సర్దుకో, निसको पवित्र करंतु. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. आ सेते बेले जीसु आपन को घरे परित्राण देबे. అప్పుడు మీ ఇంటికి యేసు ప్రభు రక్షణ ఇస్తాడు. माने परित्राण पाइबा पई కనుక రక్షణ పొందడానికి चारि गोटी कथा मु आपन को सम्मुखरे रखिली. 4 విషయాలు మీ ముందు నేను పెట్టాను. गोटी हेला विश्वास, మొదటిది విశ్వాసము, द्वितीयटी हेला अनुताप, రెండోదిగా పశ్చాత్తాపము, तृतीयटी हेला अन्यायर परिहार बा मिलित हेबा, మూడోదిగా ఒకవేళ అన్యాయముగా వ్యతిరేకంగా విరుద్ధంగా ఉంటే మనం సమాధాన పడడం, चतुर्थटी हेला वाक्य अनुसार कर्म करिबा, నాలుగోది వాక్యానుసారముగా క్రియలు చేయడం. आ तापरे जदि आपण मुखरे जीसु को मोर प्रभु बोली स्वीकार कले, దాని తర్వాత మీరు ఎప్పుడైతే నోటితో యేసును ప్రభువా అని ఒప్పుకుంటే एडा पंचम कर्म. ఇది 5వ క్రియ. सेते बेले कोन हुए, అప్పుడు ఏం జరుగుతుంది? स्वर्गरु जीसु को रक्त आसीबो, పరలోకం నుండి యేసయ్య రక్తము దిగి వస్తుంది, धोईगी परिष्कार करिबो, ఆమమును కడిగి పరిశుద్ధపరుస్తుంది. देबे साल्वेशन आपण पाइबे. అప్పుడు మీరు రక్షణ పొందుకోగలరు. एमिति जो अनुताप चक्ष को आसिला, ఇటువంటి పశ్చాత్తాపము ఏదైతే జక్కయ్యకు వచ్చిందో ए अनुताप आसी लोक मानको भितरे आनिबा पाई हम गिरजा रे आमे कोन एजेंडा रखिछु. అటువంటి పశ్చాత్తాపము మన సంఘాల్లో సంఘ విశ్వాసంలో రావడానికి మనము సంఘములో ఎటువంటి యొక్క సదుపాయాలు ఎటువంటి క్రియలు మనం చేస్తున్నాం. आमे गिरजा आसुछु,
మనం సంఘానికి వస్తున్నాము, ଗୀତ ଗାଉଛୁ, పాటలు పాడుచున్నాము, ବାକ୍ୟ ଶୁଣୁଛୁ, వాక్యం వింటున్నాం, ପ୍ରଭୁ ଭୋଜ ବି ଖାଉଛୁ, ప్రభు వల్ల కూడా తీసుకుంటున్నాం. ପଡୋଶା ଲୋକ ସାଙ୍ଗରେ ତୁଣ୍ଡା ତୁଣ୍ଡି ବି ନାହିଁ, పొరుగు వాడితో మాత్రం అస్సలు କାହା మాట్లాడ, ସାଙ୍ଗରେ ମନ ମିଶୁ ନାହିଁ, ఎవరితో మన మనసు కలవటం లేదు, କାହାକୁ କ୍ଷମା ଦେଇନାవు, కొందరు నిన్ను క్షమించడం లేదు, ଅନୁତାପ କରୁଛୁ, లేదా పశ్చాత్తాపడటం లేదు, ଯାଇକି କ୍ଷମା ମାଗୁଛୁ, లేదా క్షమాపణ వేడుకోవటం లేదు, ମିଳିତ ହେଉଛୁ, వెళ్ళి కలుసుకోవటం లేదు. ଯେମିତି ଆସିଥିଲୁ ఎలాగో వచ్చారో ସେମିତି ଚାଲିଗଲୁ. అలాగే వెళ్ళిపోతారు. ମୋର ପ୍ରଶ୍ନ, అప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ଆପଣ ରବିବାର ଦିନ ଚର୍ଚ୍ଚ ଯାଇକି మీరు ఆదివారం చర్చికి వెళ్ళి କଣ ପାଇଲେ? ପରିତ୍ରାଣ ଯଦି ପାଇନାହାନ୍ତି, ఏం పొందుకున్నారు? మీరు రక్షణ కాని పొందకపోతే ଆପଣ ପରିତ୍ରାଣ ମହୋତ୍ସବକୁ ଆସିଲେ, మీరు ఇప్పుడు రక్షణ మహోత్సవమునకు వచ్చి ఉన్నారు. ଯଦି ଆପଣ ବାକ୍ୟ ଶୁଣିଲେ, మీరు వాక్యం విన్నారు, ଆଉ ବାକ୍ୟରେ ପ୍ରଭୁ ଆପଣଙ୍କ ଦୋଷ ଦେଖାଇଲେ, వాక్యములో దేవుడు మీ యొక్క దోషములను ଯଦି ଆପଣ చూపించాడు, ଅନୁତାପ କରିନାହାନ୍ତି, మీరు కానీ పశ్చాత్తాపం చెందకపోతే, ପାପର ପରିହାର କରିନାହାନ୍ତି, పాపమునకు తగిన పరిహారం చెల్లించకపోతే, ଶତ୍ରୁ ସହିତ ମିଳିତ ହେଇନାହାନ୍ତି, శత్రువులతో సమాధాన పడకపోతే, ତେବେ ଆପଣ କେମିତି ପାଇବେ ପରିତ୍ରାଣ? అలాంటప్పుడు ఎలాగో మీరు రక్షణ పొందుతారు? ପରିତ୍ରାଣ ମହୋତ୍ସବରେ ମୁଁ ଗୋଟିଏ କଥା କହିବି, ఈ యొక్క రక్షణ మహోత్సవంలో ఒక మాట చెప్పబోతున్నా. ଗୀତ ବହୁତ ବଢିଆ ହେଉଛି, మన పాటలు చాలా బాగుంటుంది, ବହୁତ ଭଲ ଖାଇବା ପିଇବା ହେଉଛି, చాలా మంచిగా తినడం తాగడం జరుగుతుంది, ବହୁତ ଭଲ ଆରେଞ୍ଜମେଣ୍ଟ ହେଉଛି, చాలా మంచిగా ఏర్పాట్లు చేశారు, ନେତାମାନେ ବି ଆସୁଛନ୍ତି, నాయకులు కూడా వస్తున్నారు. କିନ୍ତୁ ପରିତ୍ରାଣ ଆସୁଛି କି? రక్షణ వచ్చుచున్నదా? ପରିତ୍ରାଣ ଆମେ ପାଉଛୁ କି? రక్షణ పొందుకొనుచున్నామా? ଯଦି ଆମେ ଅନୁତାପ କରିନାହୁଁ, మనము పశ్చాత్తాపం చెందకపోతే, ଏମିତି ଯଦି ଜଣଙ୍କ ସହିତ ଆପଣଙ୍କ ହୃଦୟ ମିଶି ନାହିଁ, ఒక్క వ్యక్తితో కానీ మీ హృదయము కలవకపోతే, సమాధాన పడకపోతే, କ୍ଷମା ମାଗି ନାହାନ୍ତି, క్షమాపణ ఇంకా వేడుకోకపోతే, ଆପଣ ଯାଇକି ମିଳିତ ହେଇନାହାନ୍ତି, మీరు వెళ్ళి కలుసుకొని సమాధాన పడకపోతే, ଆପଣ ପରିତ୍ରାଣ ମହୋତ୍ସବ କରନ୍ତୁ କି ଆଉ କୋଉ ମହୋତ୍ସବ କରନ୍ତୁ, మీరు ఇటువంటి యొక్క రక్షణ మహోత్సవాలు పెట్టవచ్చు, ఇంకా ఇతర ఏ సవాలైనా పెట్టవచ్చు, ଆପଣ ଯେତେ ବଡ ବଡ ବକ୍ତା ମାନଙ୍କୁ ଡାକନ୍ତୁ, మీరు ఎంత పెద్ద ప్రసంగికులను బోధకులను మీరు పిలిచినా, ପରିତ୍ରାଣ ଇଭେଣ୍ଟ ଆରେଞ୍ଜମେଣ୍ଟ ରେ ଆସେ ନାହିଁ, పిల్లరా, రక్షణ అనేది ఎటువంటి ఏర్పాటు చేయడం ద్వారా వచ్చినది కాదు. ପରିତ୍ରାଣ ପାପରୁ ଫେରିଲେ ଆସେ, రక్షణ అనేది పాపము నుండి మారు మనసు పొందితే దొరుకుతుంది. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, దేవుని ప్రజలారా, ତେଣୁ ଏଇ ରାତିରେ ମୁଁ କହିବା ପାଇଁ ଚାହେଁ, ఈ రాత్రి నేను మీకు ఏమి చెప్పబోతున్నానంటే, 5 ଗୋଟି କର୍ମ ଯଦି ଆପଣ ଜୀବନରେ କରିନାହାନ୍ତି, ఈ 5 విషయాలు మీ జీవితంలో కానీ మీరు జరిగించకపోతే, ଆପଣ ମାନଙ୍କୁ ସୁଯୋଗ ଦେଉଛି, ఈ రోజు మీకు ఒక అవకాశాన్ని కలిగిస్తున్నారు. ପରିତ୍ରାଣ ମହୋତ୍ସବରେ, ఈ యొక్క రక్షణ మహోత్సవంలో ପରିତ୍ରାଣ ପାଇବା ପାଇଁ మీరు రక్షణ పొందడానికి 5 ମିନିଟ ସମୟ ମୁଁ ଆପଣଙ୍କ ସମ୍ମୁଖରେ 5 నిమిషాలు సమయం మీ ముందు నేను పెడుతున్నాను. ପ୍ରଥମ ହେଲା ବିଶ୍ୱାସ କରନ୍ତୁ, మొదటిది విశ్వాస విషయంలో, ଯଦି ଆପଣଙ୍କର ପାପ ଆପଣଙ୍କୁ ଦେଖା ଯାଉଛି, మీ యొక్క పాపమును మీ ముందు కనబడితే ଅନୁତାପ କରନ୍ତୁ, పశ్చాత్తాపము చెందండి. ଅନୁତାପ କେବଳ ଯଥେଷ୍ଟ ନାହିଁ, పశ్చాత్తాపము సరిపోదు. ତୃତୀୟରେ, మూడోదిగా, ଯଦି କାହା ସହିତ ଶତ୍ରୁତା ବିବାଦ ଅନ୍ୟାୟ କରିଛନ୍ତି, ଯାଇକି ମିଳିତ ହୁଅନ୍ତୁ, ఇతరులతో ఒకవేళ నువ్వు ఎటువంటి వివాదాలు కానీ గొడవలు చేస్తుంటే వెళ్ళి సమాధాన పడండి. ଚତୁର୍ଥରେ, నాలుగోదిగా, ବାକ୍ୟ ଅନୁସାରେ କର୍ମ କରିବା ଆରମ୍ଭ କରନ୍ତୁ, వాక్యానుసారముగా క్రియలు జరిగించడం మొదలు పెట్టండి. ପଞ୍ଚମରେ, ఐదోదిగా, ମୁଖରେ ଯୀଶୁକୁ ପ୍ରଭୁ ବୋଲି ସ୍ୱୀକାର କରନ୍ତୁ, నీ యొక్క నోటితో యేసును ప్రభువా అని ఒప్పుకోండి. ଆଜି ଏହି ସ୍ଥାନରେ ମଧ୍ୟ ପରିତ୍ରାଣ ଉପସ୍ଥିତ ହେବ, ఇప్పుడు ఈ రోజు ఇక్కడ కూడా ప్రభు రక్షణ మన ముందుకు ନଚେତ వస్తుంది. ସବୁ ଆରେଞ୍ଜମେଣ୍ଟ ଅନ୍ୟ ସମସ୍ତ ଅପେରା ଶୋ ଠାରୁ କିଛି କମ ହେବ ନାହିଁ, లేకపోతే ఇన్ని అరేంజ్మెంట్ అన్ని కూడా కార్యక్రమం అంతా కూడా ఏది కూడా ప్రయోజనకరంగా ଆମର ଏଇ କାର୍ଯ୍ୟକ୍ରମ ପରିତ୍ରାଣ ଉଦ୍ଦେଶ୍ୟରେ ହୋଇଅଛି, పిల్లరా, ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా రక్షణ ఉద్దేశముతోని చేయబడింది. ଯଦି ଆପଣ ବାକ୍ୟ ଶୁଣିକି ଅବହେଳା ହେଇକି ଚାଲିଗଲେ, ఒకవేళ మీరు వాక్యం విని ఒకవేళ నిర్లక్ష్యముతో వెళ్ళిపోతే, ଶୈତାନ ସେଇଟା ହିଁ ଚାହୁଁଛି, సాతాను అదే కోరుకుంటున్నాడు. ଆପଣ ବାକ୍ୟ ଶୁଣିଲେ ମଧ୍ୟ ମନ ପରିବର୍ତ୍ତନ ନ କରିକି ଆପଣ ଯାଆନ୍ତୁ, మీరు వాక్యం విన్నా సరే మారు మనసు పొందకుండానే వెళ్ళిపోవచ్చు. ଆଉ ଗୋଟିଏ କଥା ମୁଁ କହିଲା ପରେ ପ୍ରାର୍ଥନା କରିବି, ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ଯୀଶୁ ଚାହାନ୍ତେ ସେ ଘରର ପାପ ଦୂର ହେଲା, యేసు ప్రభు వారు ఇష్టపడటం మూలంగా ఆ ఇంట్లో ఉన్న పాపం ଯୀଶୁ దూరమైంది. ଚାହାନ୍ତେ ସେ ଘରେ ପରିତ୍ରାଣ ଆସିଲା, యేసు ఇంటికి వెళ్ళటం మూలంగా రక్షణ వచ్చింది. ଯୀଶୁ ଚାହାନ୍ତେ ସେ ଘରେ
ଆନନ୍ଦ ଆସିଲା, ବାକ୍ୟ ମୁତାବକ କର୍ମ ହେଲା, యేసు ప్రభు ఇంటికి వెళ్ళటం మూలముగా ఇంటికి ఆనందం వచ్చింది, వాక్యానుసారమైన కార్యము జరిగింది. ଯଦି ସେ ଘରେ ଯୀଶୁ ଯାଇନାହାନ୍ତି, ఒకవేళ యేసు ప్రభు ఇంటికి వెళ్ళి ଯଦି ఉండకపోతే, ବାକ୍ୟ ଅନୁସାରେ କାମ ହେଉନାହିଁ, వాక్యానుసారంగా ఒకవేళ క్రియలు జరగకపోతే, ପରିତ୍ରାଣ ଆସିନାହିଁ, రక్షణ రాకుండా ఉండేది. ସେ ଘରେ ତାହେଲେ କିଏ ଅଛି? అప్పుడు ఆ ఇంట్లో ఎవరున్నట్టు? ଶୟତାନ। సాతానుడు. ଘରେ ଶୟତାନକୁ ପଶନ୍ତୁ ନାହିଁ। పిల్లరా, ఇంట్లో సాతానును పెంచవద్దు. ଆପଣ ଧନବାନ ହେଇପାରନ୍ତି, మీరు ధనవంతులు కావచ్చు, ଜ୍ଞାନବାନ ହେଇପାରନ୍ତି, జ్ఞానవంతులు కావచ్చు, ବଳବାନ ହେଇପାରନ୍ତି, బలవంతులు కావచ్చు. ଯଦି ପରିତ୍ରାଣ ଆପଣଙ୍କ ଘରେ ଆସିନାହିଁ, రక్షణ మీ ఇంటికి రాకపోతే ତାର ଅର୍ଥ ଯୀଶୁ ଆସିନାହାନ୍ତି। అంటే యేసు మీ ఇంటికి రాలేదు. ଯଦି ଆପଣ ଶତ୍ରୁ ସହିତ ମିଳିତ ହେଇନାହାନ୍ତି, మీరు విరోధులతో కానీ ତାହେଲେ సమాధాన ଯୀଶୁ పడకపోతే ଆସିନାହାନ୍ତି। యేసు మీ ఇంటికి రాలేదు. ଖ୍ରୀଷ୍ଟ ଏ ଗୃହର କର୍ତ୍ତା ଲେଖିଲେ ହେବ ନାହିଁ। ఇంటి గృహానికి అధిపతి అని ଆପଣ రాసిన କେତେ ప్రయోజనం. ଜଣ ଆଜି ଯୀଶୁଙ୍କୁ ଘରକୁ ନେଇକି ଯିବା ପାଇଁ ଚାହାନ୍ତି? ఈ రోజు ఎంతమంది యేసును మీ ఇంటికి తీసుకెళ్లాలని ସେ ఇష్టపడుతున్నారు? ଘରେ ଦୀର୍ଘ ବର୍ଷରୁ ଶୟତାନ ଥିଲା। ఆ ఇంట్లో చాలా సంవత్సరం నుండి సాతానుడు ఉండేవాడు. ପାପ ଶୟତାନ ଏକତ୍ର ଚାଲନ୍ତି। ఎందుకంటే పాపము సాతానుడు ఇద్దరు కలిసి నడుస్తారు. ମୁଁ ଆପଣମାନଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରିବା ପାଇଁ ଚାହେଁ। నేను మీకోసం ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ଯୀଶୁ ଯେଉଁଠାକୁ ଯାଆନ୍ତି, యేసు ఎక్కడికి వెళ్ళినా ସେଠାରେ ପାପ ରହିପାରେ ନାହିଁ। అక్కడ పాపము నిలిచి ଯଦି ఉండదు. ପାପ ରହିପାରିବ ନାହିଁ, పాపం అసలు ఉండనేరదు. ଶୟତାନ ରହିପାରିବ ନାହିଁ। సాతానుడు ఉండలేడు. ଆପଣଙ୍କ ଘର ଯଦି ଶୟତାନକୁ ବାହାର କରିବା ପାଇଁ ଚାହୁଁଛ, మీ ఇంట్లో నుండి సాతాన్ని మీరు దూరపరచడానికి ఇష్టపడతారు. ପାପକୁ ବାହାର କର। పాపాన్ని తీసివేయండి. ଯୁବା ପୁଅ ଝିଅ ମାନେ, యవన కుమారులు కుమార్తెలారా, ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ, దేవుని ప్రజలారా, ପାପକୁ ବାହାର କର। పాపమును తీసివేయండి. ଶୟତାନ ବାହାରି ଯିବ, సాతానుడు వెళ్ళిపోతాడు. ପ୍ରଭୁ ଯୀଶୁ ଆସିଯିବେ, యేసు ప్రభు వస్తారు, ଆପଣ ପରିତ୍ରାଣ ପାଇବେ। మీరు రక్షణ పొందుకుంటారు. ଆଜିର ସଭା ହେଉ କି ଗିର୍ଜା ଉପାସନା ହେଉ, ఈ రోజు ఒక కూడిక కావచ్చు, లేదా ప్రార్థన కూడికలు సంఘ ଯଦି కార్యక్రమాలు ଆମେ కావచ్చు, ଗଲୁ ଆଉ ପରିତ୍ରାଣ ପାଇଲୁ ନାହିଁ, మనం వెళ్ళి కూడా కొల రక్షణ పొందలేదు అనుకోండి, ତାହେଲେ ଏ ସଭାରେ ପ୍ରଭୁଙ୍କର କାମ ହେଉନାହିଁ। అలాంటప్పుడు ఈ కూడికలో ప్రభు కార్యం ఏమాత్రం జరగలేదు. ସାବଧାନ, జాగ్రత్త, ସାବଧାନ। జాగ్రత్త. ଆଜି ଏଠାରୁ ଫେରିବା ସମୟରେ, ଆଜି ଏଠାରୁ ଫେରିବା ପୂର୍ବରୁ ఈ రోజు ఇక్కడ నుండి మనం వెళ్ళక ముందే ଯୀଶୁଙ୍କ ସହିତ ସାକ୍ଷାତ କରିକି ଯାଆନ୍ତୁ। యేసుతో మీరు దర్శించి వెళ్ళండి. ଆମେ ଅନେକ ଗିର୍ଜା ପ୍ରାର୍ଥନା ଉପାସନା ସଭା ସମିତିକୁ ଯାଉ। మనం చాలా చాలా పెద్ద పెద్ద మీటింగ్లకి వెళుతూ ఉంటాము. ସାବଧାନ, ସଭା ମାନଙ୍କରେ ବକ୍ତା ମାନେ ଆସନ୍ତି, ନେତା ମାନେ ଆସନ୍ତି, ସିଙ୍ଗର ମାନେ ଆସନ୍ତି, ଭଲ ସବୁ ହୁଏ। ఆక మహాసభలో ప్రసంగికులు ఉంటారు, పాటలు పాడే వాళ్ళు ఉంటారు, మ్యూజిషియన్స్ వస్తారు, నాయకులు వస్తారు, అంతా బాగానే జరుగుతాయి. କିନ୍ତୁ ଯୀଶୁ ଯଦି ଆସିନାହାନ୍ତି, కానీ యేసు ప్రభు కని రాకపోతే କେହି ପରିତ୍ରାଣ ପାଇବେ ନାହିଁ। ఎవరు రక్షణ పొందుకోలేరు. କେହି ପରିତ୍ରାଣ ପାଇବେ ନାହିଁ। ఎవరు రక్షణ పొందుకోలేరు. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, దేవుని ప్రజలారా, ଆଜିର ସଭା ମାନଙ୍କରେ ପରିତ୍ରାଣର କାମ ହେଉନାହିଁ। నేటి రోజున జరుగుతున్న కోడికల్లో రక్షణ కార్యం జరగటం లేదు. ଲୋକେ ଆସୁଛନ୍ତି ସତ, ప్రజలు వస్తున్నారు మంచిదే, ଅନ୍ୟାୟର ପ୍ରତିକାର କରୁନାହାନ୍ତି, కానీ అన్యాయమును గురించి సమాధాన పడటం లేదు. ସହିତ ମିଳିତ ହେଉନାହାନ୍ତି, శత్రువులతో సమాధాన ବାକ୍ୟ పడటం, ଅନୁସାରେ ଚାଲୁନାହାନ୍ତି। వాక్యానుసారంగా నడవటం లేదు. ଆପଣ ଜିତୁ ଲିମାକୁ ଡାକ, ସବ୍ କଲେକ୍ଟରକୁ ଡାକ, ଏସପି ସାର୍କୁ ଡାକ, ଯାହାକୁ ବି ଡାକ, ପରିତ୍ରାଣ ଆସିବ ନାହିଁ। మీరు జీతులిమ పిలవచ్చు, సబ్ కలెక్టర్ పిలవచ్చు, ఇంకా ఎవరెవరో పిలవచ్చు, ఎవరిని పిలిచినా రక్షణ కలుగదు. କାହିଁକି ଯେଉଁ ଜାଗାରେ ଅନ୍ୟାୟର ପ୍ରତିକାର କରାଯାଏ ନାହିଁ, ଯୀଶୁ ସେ ଜାଗାରେ ପରିତ୍ରାଣ ଦେବେ ନାହିଁ। ఎందుకనగా ఎవరి దగ్గర అయితే అన్యాయముగా తీసుకొచ్చారో తిరిగి వాళ్ళకి ఇవ్వకపోతే యేసు ప్రభు అక్కడ రక్షణ ఇవ్వడు. ଯଦି ଆଜି ଆପଣଙ୍କର దోష ଆପଣଙ୍କୁ ଦେଖାଯାଉଛି, కనుక ఈ రోజు మీరు చేసిన తప్పిదాలు కానీ మీకు అర్థమైతే ପରିତ୍ରାଣର ଦିନ ହେବାକୁ ଦିଅ। ఈ రోజే రక్షణ పొందే దినముగా మార్చుకోండి. ଫେରି ଆସ, ఈ రోజే ప్రభు వైపు తిరగండి. କାଲିକି ପାଇଁ ରଖନ୍ତୁ ନାହିଁ, రేపటి దినం కొరకు ఉంచవద్దు, କାଲିକି ପାଇଁ ରଖନ୍ତୁ ନାହିଁ, రేపటి కొరకు ఎదురు చూడవద్దు. ଆଜି ଫେରନ୍ତୁ। ఈ రోజే తిరిగి రండి. ଯେହେତୁ ଯୀଶୁ କହିଲେ, ఎందుకనగా యేసు అన్నారు, ଆଜି ଏ ଗୃହରେ ପରିତ୍ରାଣ ଉପସ୍ଥିତ, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, କାଲିକି ପାଇଁ ନାହିଁ। రేపటి కోసం కాదు. ବହୁତ କ୍ଷତି ହେଲେ ହେଁ ଯକ୍ଷ କହିଲା, ମତେ କ୍ଷତି ସହିବା ପାଇଁ ଅସୁବିଧା ନାହିଁ, ମୁଁ ଯୀଶୁଙ୍କ ଠାରୁ ଆଜି ପରିତ୍ରାଣ ପାଇବାକୁ ଚାହେଁ। సంపాదించినంత కూడా అది నష్టపోవడానికి ఇష్టపడ్డాడు.
ఒకవేళ నష్టమైనా సరే పర్వాలేదు, నాకు యేసు వద్ద నుండి క్షమాపణ దొరకాలి. ସେ ଲଜ୍ଜିତ ହେବାକୁ ଭୟ କଲା ନାହିଁ. ఆయన సిగ్గుపడడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. ନିଜର ଇଗୋକୁ ସାମ୍ନାରେ ରଖିଲା ନାହିଁ. తన యొక్క సొంత ఆహామును ఏమాత్రం కూడా ముందు పెట్టలేదు. ଯାହାକୁ 4 ଗୁଣ ଫେରାଇବାକୁ ଗଲା ସେ ସାମ୍ନାରେ ତାକୁ ଲଜ୍ଜିତ ହେବାକୁ ପଡିଛି. 4 రెట్లు ఎవరికైతే ఇవ్వడానికి వెళ్ళారో వాళ్ళు ముందు సిగ్గుపడాల్సిన పరిస్థితి అది. ମୁଁ ଲଜ୍ଜିତ ହେଲେ ହେବି, କିନ୍ତୁ ମୋତେ ଆଜି ଯୀଶୁଙ୍କ ସାମ୍ନାରେ ପରିତ୍ରାଣ ଦରକାର. నేను ప్రజల ఎదుట సిగ్గుపడితే పడతాను, కానీ నేను యేసు వద్ద నుండి రక్షణ ఈ రోజు పొందుకోవలసినదే. గర్వీ ମାନେ ପରିତ୍ରାଣ ପାଇବେ ନାହିଁ. గర్విష్ఠులు రక్షణ పొందుకోలేరు. ఈగో ଥିବା ଲୋକମାନେ ପରିତ୍ରାଣ ପାଇପାରିବେ ନାହିଁ. అహంకారం ఉన్న వాళ్ళు రక్షణ పొందుకోలేరు. ଏଣୁ ଆଜି ଯଦି ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ଶୁଣୁଛନ୍ତି, కనుక ఈ రోజు దేవుని వాక్యం వింటుంటే, ଆଜି ଯଦି ଅନୁତାପ କରି ଫେରିବେ ନାହିଁ, ఈ రోజు కానీ మీరు పశ్చాత్తాపంతో దేవుని వద్దకు రాకపోతే, ଚାଲିବାର ସଂକଳ୍ପ ନେବେ ନାହିଁ, వాక్యానుసారం నడవడానికి నిర్ణయం తీసుకోకపోతే ଆପଣ ପରିତ୍ରାଣ ପାଇନାହାନ୍ତି. మీరు రక్షణ పొందలేదు. ଆସନ୍ତୁ ଚକ୍ଷୁ ବନ୍ଦ କରିବା. రండి మన కళ్ళు మూసుకుందాం. ମୁଁ ଏ ସମୟରେ ଆପଣମାନଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରିବାକୁ ଚାହେଁ. ఈ సమయంలో మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. କେହି କାହାରିକୁ ଅନାଇବା ନାହିଁ. ఎవరు ఇటు ఎవరి వైపు చూడవద్దు. ମୁଁ ଆପଣମାନଙ୍କ ପାଇଁ ପ୍ରେୟର କରିବା ପାଇଁ ଚାହେଁ. నేను మీకోసం ప్రార్థన చేయాలనుకుంటున్నా. ଯଦି କେହି ବାକ୍ୟ ଅନୁସାରେ ଆଜିଠାରୁ ମୁଁ ଫେରୁଛି ବୋଲି କହୁଛନ୍ତି, ఈ రోజు ఎవరైనా సరే నేను వాక్యానుసారంగా దేవుని వైపు తిరుగుతున్నానని అంటున్నారో, ଆପଣ నిଜ ସ୍ଥାନରେ ହିଁ ଠିଆ ହୁଅନ୍ତୁ. అలాంటి వారు మీరు ఉన్న స్థలంలో లేచి నిలబడండి. ନିଜ ସ୍ଥାନରେ ହିଁ ଠିଆ ହୁଅନ୍ତୁ. అటువంటి వారు మీరున్న స్థలంలోనే లేచి నిలబడండి. ଠିଆ ହେବା ଦରକାର ନାହିଁ. అందరూ నిలవాల్సిన పనే లేదండి. ଯୋଉମାନଙ୍କୁ ଲାଗୁଛି ମୁଁ ଆଜି ପାପରୁ ଫେରିବାକୁ ଦରକାର ଅଛି, ఈ రోజు నేను పాపం నుండి దేవుని వైపు తిరుగుతాను అనుకున్న వారు మాత్రం నిలబడండి. ଯଦି ଆପଣ ଠିଆ ହଉଛନ୍ତି ଆପଣ ଅନୁତାପ କରନ୍ତୁ. మీరు నిలబడితే దేవుని దగ్గర పశ్చాత్తాపం చెందండి. ଆଜି ଯୋଉ ବାକ୍ୟ ଆପଣ ଶୁଣିଲେ, ఈ రోజు ఏ వాక్యం అయితే మీరు విన్నారో, ଏ ବାକ୍ୟ ଅନୁସାରେ ଆପଣ ଫେରିବେ ନାହିଁ, ఈ వాక్యానుసారంగా మీరు తిరగకపోతే ଆପଣ ପରିତ୍ରାଣ ପାଇପାରିବେ ନାହିଁ. మీరు మారు మనుషు రక్షణ పొందుకోలేరు. ମୁଁ ଏ ସମୟରେ ଆପଣମାନଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରିବାକୁ ଚାହୁଁଛି. ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. କେହି କାହାରିକୁ ଅନାନ୍ତୁ ନାହିଁ. ఎవరు ఎటువైపు ఎవరి వైపు ଯଦି చూడవద్దు. ଆପଣଙ୍କୁ ନିଜର ଦୋଷ ଦେଖାଯାଉଛି, ఒకవేళ మీరు చేసిన తప్పుని మీకు అర్థమైతే ଆପଣ ଫେରି ଆସନ୍ତୁ. మీరు మారు మనిషి పొందండి. ଫେରି ଆସନ୍ତୁ. దేవుని వైపు తిరగండి. ଫେରି ଆସନ୍ତୁ. దేవుని వైపు తిరగండి. ଆଜି ପରିତ୍ରାଣର ଦିନ ହେଉ. నేడే రక్షణ దినముగా ఉండును గాక. ଆଜି ଅନୁତାପର ଦିନ ହେଉ. నేడే పశ్చాత్తాపము దినము ఉండును గాక. ଆଜି ଆପଣଙ୍କ ପାଇଁ ପବିତ୍ର ପାଇବାର ଦିନ ହେଉ. ఈ రోజు నీకు పరిశుద్ధత పొందే దినముగా ఉండును గాక. ଅନୁତାପ କରନ୍ତୁ. పశ్చాత్తాపము చెందండి. ଯଦି କେହି ଅନ୍ୟକୁ ଦୁଃଖ ଦେଇଛନ୍ତି, మీరు ఒకవేళ ఇతరులకు ఏమైనా బాధ పెట్టుంటే ప్రభుଙ୍କୁ କ୍ଷମା ମାଗନ୍ତୁ. ప్రభు దగ్గర క్షమాపణ వేడుకోండి. ଯଦି କେହି ଅନ୍ୟର ଅନ୍ୟାୟ କରିଛନ୍ତି, ఒకవేళ ఇతరులకు మీరు అన్యాయం చేస్తుంటే ଆଜି ପ୍ରଭୁଙ୍କୁ କ୍ଷମା ମାଗନ୍ତୁ. ఈ రోజు ప్రభువును క్షమాపణ వేడుకోండి. ଆଜିର ଦିନ ଆପଣଙ୍କ ପାଇଁ ପରିତ୍ରାଣର ଦିନ ହେଉ. ఈ రోజు నీకు రక్షణ దినముగా ఉండును గాక. ଆଜିର ଦିନ ଫେରି ଆସିବାର ଦିନ ହେଉ. ఈ రోజు నువ్వు దేవుని వైపు తిరిగి వచ్చే దినముగా ఉండును ଯଦି గాక. ଆପଣ ନିଜକୁ ସଜାଡ଼ି ନାହାନ୍ତି, ఒకవేళ నిన్ను నీవు దిద్దుకోకపోతే, ప్రభుଙ୍କ ଲୋକମାନେ ଆପଣ ପରିତ୍ରାଣ ଦୂରରେ ଅଛନ୍ତି. దేవుని బిడ్డలారా మీరు రక్షణకు దూరముగా ఉన్నారు. ପ୍ରାର୍ଥନା କରିବା. ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. Thank you, Lord. యేసు వందనాలయ్యా. ମୁଁ ଆପଣଙ୍କୁ କେବଳ ଠିଆ ହେବା ପାଇଁ କହୁନାହିଁ. నేను మీ కేవలం మిమ్మల్ని నిలబడడానికి చెప్పటం లేదు. ଯଦି ଆପଣଙ୍କୁ ନିଜର ଦୋଷ ଦେଖାଯାଉଛି, ఒకవేళ మీరు చేసిన దోషములు నీకు కనబడితే ଅନୁତାପ କରନ୍ତୁ. పశ్చాత్తాపము పడండి. କ୍ଷମା ମାଗନ୍ତୁ. క్షమాపణ వేడుకోండి. ନା ମ୍ୟୁଜିକ ନା ଗୀତ ସେଦିନ ଯକ୍ଷ ଘରେ ହେଇନାହିଁ. ఆ రోజు మ్యూజిక్ లేదు, పాటలు లేదు, జక్క ఇంట్లో ఏమీ లేవు. ସେଦିନ ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟ ସେଠାରେ ଥିଲା. అక్కడ ప్రభు ఒక సన్నిధి అక్కడ ఉన్నది. ଆଜି କାହିଁକି ଏଠାରେ ସେହି ପ୍ରଭୁଙ୍କର ସାନ୍ନିଧ୍ୟ ଆପଣ ପାଇବେ ନାହିଁ? ఈ రోజు ఎందుకు ఆ ప్రభు యొక్క సన్నిధి మీరు పొందుకోలేరు? ଯଦି ଆଜି ବାସ୍ତବରେ ଆପଣ ଅନୁତାପ କରୁଛନ୍ତି, మీరు ఒకవేళ నిజముగా పశ్చాత్తాపం చెందితే ସବୁ ପାପକୁ ସ୍ୱୀକାର କରନ୍ତୁ. పాపములన్నీ కూడా ఒప్పుకోండి. ସ୍ୱୀକାର କରନ୍ତୁ. ప్రభు సముఖంలో ఒప్పుకోండి.
ଆଜିର ଦିନ ଶୟତାନ ବାହାରି ଯିବାର ଦିନ ହେଉ। ఈ రోజు మీ యొద్ద నుండి సాతాను పారిపోయిన దినముగా ఉండును గాక। ଆଜିର ଦିନ ଅନ୍ୟାୟ ଦୂର ହେବାର ଦିନ ହେଉ। ఈ రోజు మీ యొద్ద నుండి అన్యాయము తొలగిపోయే దినముగా ఉండును గాక। ଆଜିର ଦିନ ଆପଣଙ୍କ ଘରେ ପ୍ରଭୁ ଆସିବାର ଦିନ ହେଉ। ఈ రోజు యేసు ప్రభు మీ ఇంటికి వచ్చే దినముగా ఉండును గాక। ଆଜିର ଦିନ ଯୀଶୁଙ୍କ ରକ୍ତରେ ଧୋଇ ହେବାର ଦିନ ହେଉ। ఈ రోజు యేసు రక్తము చేత కడగబడిన దినముగా ఉండును గాక। ଯଦି ପ୍ରଭୁ ଯୀଶୁ ଆଜି ଆପଣଙ୍କ ଜୀବନରେ ସ୍ଥାନ ପାଇବେ, ఈ రోజు ఒకవేళ యేసు ప్రభు మీ జీవితంలో స్థానాన్ని పొందుకుంటే ଆଜି ଶୟତାନ ବାହାରି ଯିବ। ఈ రోజే సాతానుడు మీ వద్ద నుండి పారిపోతాడు। ଆଜି ଅଭିଶାପ ବାହାରି ଯିବ। మీ ఇంటి నుండి శాపము తొలగిపోతాయి। ଆଜି ପରିତ୍ରାଣ ଓହ୍ଲାଇ ଆସିବ। ఈ రోజే రక్షణ దిగి వస్తుంది। ତେଣୁ ଏ ସମୟରେ ହୃଦୟ ଭାଙ୍ଗନ୍ତୁ, కనుక ఈ సమయంలో హృదయ విదీర్ణతతో ప్రార్థన କ୍ଷମା చేయండి, ମାଗନ୍ତୁ। క్షమాపణ వేడుకోండి। ଯଦି କୌଣସି ଗୁପ୍ତ ପାପରେ ଅଛନ୍ତି, ఒకవేళ ఇటువంటి రహస్య పాపం ఉంటే ପରିତ୍ରାଣ ବିନା ଆପଣ ସ୍ୱର୍ଗ ଯାଇପାରିବେ ନାହିଁ। రక్షణ లేకుండా మీరు పరలోకం చేరలేరు। ପରିତ୍ରାଣ ବିନା ଆପଣଙ୍କ ଜୀବନରୁ ଶୟତାନ ଦୂର ହେବ ନାହିଁ। రక్షణ లేకుండా సాతానుడి మీద నుండి దూరముగా వెళ్ళలేడు। ପରିତ୍ରାଣ ବିନା ଆପଣ ପ୍ରଭୁଙ୍କ ଆଶୀର୍ବାଦ ପାଇପାରିବେ ନାହିଁ। రక్షణ లేకుండా మీరు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేరు। ମୁଁ ଆପଣମାନଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରିବାକୁ ଚାହେଁ। నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను। ପବିତ୍ର 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 ସ୍ୱର୍ଗୀୟ ପିତା, పరిశుద్ధ 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 పరలోకపు తండ్రి, ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా। ଏହି ସମୟରେ ସ୍ୱର୍ଗ ଖୋଲି ଦିଅ ପ୍ରଭୁ। ప్రభువా, ఈ సమయంలో పరలోకము తెరవబడును గాక। ତୁମରି କୃଷିୟ ରକ୍ତ ଢାଳି ଦିଅ ସ୍ଥାନରେ। ప్రభువా, నీ శిలువ రక్తం ఈ సమయమందు కుమ్మరించుము। జీసస్ యేసునికి వందనాలు। నిమానాశుడా నమారియా స్వర్గీయ రాజా, పరలోకపు రాజా, ఆది పాపర బంధన ఛిన్ని ଯାଉ। ఈ రోజు పాపము బంధకము తెంచివేయబడును గాక। ଆଜି ଶୟତାନର ସାମ୍ରାଜ୍ୟ ଖଣ୍ଡନ ହେଉ। ఈ రోజు సాతాను యొక్క సామ్రాజ్యము కూలిపోవును గాక। ଗୁପ୍ତ ପାପର ଆଧିପତ୍ୟ ସମାପ୍ତ ହେଉ। ఆ రహస్య పాపము యొక్క ఆధిపత్యము ముగించబడును గాక। ଅନ୍ୟାୟ କରିବାର ଦୁଷ୍ଟ ଶକ୍ତି ଯୀଶୁଙ୍କ ନାମରେ ବାହାରି ଯାଉ। అన్యాయము చేసే దుష్ట శక్తి యేసు నామములో బయటికి పొమ్మనాజ్ఞాపిస్తున్నా। ଅନ୍ୟାୟ କରିବାର ବନ୍ଧନ ଯୀଶୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ଖଣ୍ଡନ ହେଉ। అన్యాయము చేసే బంధకము యేసు సముఖములో తెంచివేయబడును గాక। Holy Lord, holy, పరిశుద్ధ ప్రభువా, holy, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా, స్వర్గోన్ముక్త కర రాజా, పరలోకము తెరవజేము నాయనా। రక్త ఎଠାରେ ଢଳା ଯାଉ। నీ యొక్క రక్తము ఈ స్థలమందు కుమ్మరించబడును గాక। హృదయకు ధోయి దేవు। ప్రతి ఒక్క హృదయాన్ని తుడిచివేయు నాయనా। ଆଜିର ଦିନ ପରିତ୍ରାଣର ସମୟ ହେଉ ରାଜା। ఈ దినము నా రక్షణ సమయముగా మారును గాక। ସମସ୍ତେ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ। అందరూ అందరూ ప్రార్థన చేయండి। అందరూ క్షమాపణ ప్రార్థన ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ। అందరూ ప్రార్థన చేయండి। నామా సైడేబే రోబోలియా దురామా ఖలియల మాందరే రబాసే శకరమా తెరియలేబే రబా రిగాడియా దునామా